స్టూడెంట్స్ నిజంగా నేర్చుకోవాలనేటటువంటి థింగ్ ఉన్నా కానీ సో మేబీ ఈ రోజు రైట్ కానీ వీకెండ్ లోపల నేను అప్లోడ్ చేస్తాను ఈ సెషన్ని సో దట్ యూ విల్ రెఫర్ టు దెమ్ బట్ వీడియోలో చూడడం కంటే లైవ్లో చూడడం చాలా ఇంట్రెస్ట్ అనమాట సో వాట్ ఈస్ అవర్ అజెండా హియర్ okay so first of all as part of this workshop we are trying to cover introduction about workshop what is actually ఏంటి workshop ఎక్కడి నుంచి పుల్ చేసాము ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇలాగా సో దీనికంటే ముందు ఏం జరిగింది నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూస్తాము సో మనకు ఏ పార్ట్ లో ఈ వర్క్షాప్ అనేది జరుగుతుంది అనేది ఒక బేసిక్ ఐడియా వస్తుంది తర్వాత ఈ గిట్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది మన ఎంటైర్ కోర్స్ మనకు J2EE బ్యాచ్ 5 జరుగుతూ ఉంది కదా సో యాజ్ పార్ట్ ఆఫ్ దిట్ గిట్ అనేది ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది ఇంటర్న్షిప్ లో అనే విధంగా మెయిన్ మనకు ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది వన్స్ ఆఫ్టర్ దట్ సో కొలాబరేషన్ అంటే ఏంటి కొలాబరేషన్ ఏ విధంగా జరుగుతుంది వాట్ ఈస్ ద కొలాబరేషన్ అండ్ కొలాబరేషన్ ఏ విధంగా జరుగుతుంది రియల్ టైమ్ ఇండస్ట్రీలో ఒక హై లెవెల్ గా ఇన్ఫర్మేషన్ అనేది సమ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది సో వెన్ గో ఫర్ ఇమీడియట్లీ మనం జంప్ ఇన్ టు గిట్ అంటే ఏంటి గిట్ అనేది ఏంటి అనేది ఒక హై లెవెల్ గా థియరీ అనేది చూస్తాం దేనికి యూజ్ చేస్తాం గిట్ అనేది దేనికి యూజ్ చేస్తాం యాజ్ పార్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఎక్కడ యూజ్ అవుతుంది ఏంటి అసలు ఇది అని మనం సింపుల్ వేలో ఈజీ అండర్స్టాండబుల్ వేలో మనం చెప్పుకున్నాం సో మేక్ షూర్ గైస్ మనకు రియల్ టైమ్ ఎంప్లాయీస్ గా ఉన్నారు దీంట్లో జాయిన్ అయినారు మన గ్రూప్ లో ఉన్నారు సో దట్ మన ఏంటంటే మెయిన్ గా దానికంటే ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఆ లెవెల్కి వెళ్ళి మీకు అర్థమయ్యేటట్టు కొంచెం కొండ గుర్తులతోటి సింపుల్ లాంగ్వేజ్ తోటి మనం చెప్పిన దానికి ట్రై చేస్తాం అనమాట ఓకే అదే విధంగా మేబీ రియల్ టైమ్ ఎంప్లాయీస్ కొంచెం బోర్ కొట్టచ్చు బట్ యూ హ్యావ్ టు బేర్ దట్ బికాస్ ఆఫ్ ఎక్కువ మంది మనకు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ ఎంసీఆర్ బీటెక్ ఉన్నారు కాబట్టి సో యూ హ్యావ్ టు బేర్ దట్ ఓకే దెన్ ప్రాక్టికల్ విత్ బేసిక్ కమాండ్స్ సో బేసిక్ కమాండ్స్ ఏ ఉన్నాయి సో ఆ బేసిక్ కమాండ్స్ ప్రాక్టికల్ అనేది స్టార్ట్ చేస్తాం ఇక్కడ రియల్ టైమ్ సెషన్ అనేది అంటే లెవెల్ 1 సంథింగ్ ఫస్ట్ సెషన్ అనేది జరుగుతుంది ఇక్కడ మీ నుంచే ఒక ఇంట్రెస్టెడ్ స్టూడెంట్ అనే వాళ్ళు స్క్రీన్ షేర్ చేస్తే మీ స్క్రీన్ లోనే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తాం అనమాట గిట్ ఇన్స్టాల్ చేస్తాం ఎలా కనెక్ట్ అవుతాం సెక్యూరిటీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అక్కడ నుంచి ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం దాని నుంచి ఎలా పైకి పంపిస్తాం సంథింగ్ గిట్ కొలాబరేషన్ అంతా అంటే ఇండివిజువల్ మెంబర్ గా ఏ విధంగా బేసిక్ కమాండ్స్ యూస్ చేసి కొలాబరేట్ అవుతాం అనేది ట్రై చేస్తాం అనమాట సో దిస్ ఇస్ ద 4th స్టెప్ వరకు మీకు ఎక్కడైనా దొరుకుతుంది నో ప్రాబ్లం బట్ నేను వచ్చి కొంచెం ప్రాక్టికల్ వేరియంటెడ్ గా నేర్పిస్తాను ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఏదైతే నంబర్ 5 ఉందో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సో ఒక ప్రాజెక్ట్ మీద మల్టిపుల్ మెంబర్స్ ఏ విధంగా నేర్చుకుంటారు సో అందరూ ఓవరాల్ గా చెప్తారు బట్ మన మెయిన్ ఏం ఏంటంటే విత్ రియల్ టైమ్ లో లైవ్ సెషన్ అనేది లైవ్ కోడింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ చాలా ఇట్స్ లైక్ గేమ్ లాగా థింక్ చేయండి సో ఇట్స్ లైక్ గేమ్ లాగా ఉంటుంది సో టైం పట్టినా నో ప్రాబ్లం నిదానంగా నేర్చుకుని 3 days కాదు 4 days 5 days అయినా నేర్చుకున్నాం నాకు కావాల్సిన ఇంట్రెస్టెడ్ పిల్లలు ఉంటే సో ఎంత కంటెంట్ నేర్చుకోవచ్చు మనం ఓకేనా సో లైవ్ కోడింగ్ అనేది జరుగుతుంది టీమ్ కొలాబరేషన్ ఎలా అవ్వాలి ఒక టీం క్రియేట్ చేద్దాం మనమే ఇక్కడ ఒక టీం క్రియేట్ చేసి ఎవరికైతే ల్యాప్టాప్స్ ఉన్నాయో వాళ్ళతోటి ఒక టీం క్రియేట్ చేసి ఒక ప్రాజెక్ట్ మీద ఎలా వర్క్ చేస్తారు కంపెనీస్ లో సేమ్ వే మీ చేత చేపిస్తాను ఇక్కడే ఓకే నేను చెప్తా ఉంటాను మీరు చేస్తూ ఉంటారు అనమాట స్క్రీన్ షేర్ చేసి ఓకేనా సో దట్ యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్ ప్రాక్టికల్ వేలో నేర్చుకుంటే మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అదే కదా మన ఫస్ట్ డే 1 నుంచి మన ఇంటర్న్షిప్ లో J2EE ఇంటర్న్షిప్ లో మన మెయిన్ ఎయిమ్ అదే అనమాట ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్కువ ప్రాజెక్ట్స్ సో థియరీ ఎవరైనా నేర్పిస్తారు థియరీ కాదు మనకు కావాల్సింది ప్రాక్టికల్ అనమాట రైట్ తర్వాత అడ్వాన్స్డ్ గిట్ ఉంటుంది ఇట్ ఈస్ ఆప్షనల్ ఎందుకంటే అడ్వాన్స్డ్ గిట్ నేను ఓరల్ గా చెప్తే మీకు అర్థం కాదు సో దట్ మేబీ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎనీథింగ్ బట్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ పర్సనల్లీ లెట్ మీ నో సో ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ ఓకేనా సో అడ్వాన్స్డ్ గిట్ వచ్చేసి మనకి ఎవరైతే ప్రాజెక్ట్ బ్యాచ్ లో ప్రజెంట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు రియల్ టైమ్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్స్ గా మనం అడ్వాన్స్డ్ గిట్ కమాండ్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఎందుకంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీరు వర్క్ చేయాలి ప్రాజెక్ట్ పైన అప్పుడు మాత్రమే మీకు ఇటువంటిది వస్తుంది అనమాట అందుకనే మనం J2EE ఈ బ్యాచ్ 5 లో కానీ వర్క్షాప్ లో కానీ ప్రాజెక్ట్ బ్యాచ్ లో ఇటువంటివన్నీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో దట్ వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది అనమాట ఇది సో దట్ ఇట్ ఈస్ ఆప్షనల్ 6th వన్ అడ్వాన్స్డ్ గిట్ ఓకేనా సో బ్యాచ్ 5 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు అడ్వాన్స్డ్ గిట్ యా సో దట్స్ ఆల్ అబౌట్ ది అజెండా సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ది ఇంట్రడక్షన్ అబౌట్ అవర్ వర్క్షాప్ అండ్ వై వీ నీడ్ టు గిట్ అసలు ఏంటి గిట్ ఎందుకు వాడతాం అసలు ఏంటి వర్క్షాప్ ఎక్కడ వచ్చింది అనేది ఒకసారి చూసామంటే లెట్ మీ ట్రై టు ప్రొవైడ్ సమ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ వర్క్షాప్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వర్క్షాప్ గురించి చూద్దాం సో గిట్ వర్క్షాప్ గిట్ అండ్ గిట్ హబ్ వర్క్షాప్ సో వర్క్షాప్ లో దీంట్లో మెయిన్ గా మనం కవర్ చేసేది దీంట్లో మనకు చూసేది వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ ది రెండు గిట్ గిట్ హబ్ అండ్ ఇన్స్టాలేషన్స్ సెక్యూరిటీ హ్యాండ్లింగ్ అండ్ ఎలా కొలాబరేషన్ అవుతుంది ఇదంతా ఇంట్రడక్షన్ లో ఉంటుంది సో అదే విధంగా మనకు బేసిక్ కమాండ్స్ తోటి ప్రాక్టికల్ అని చేస్తాం బేసిక్స్ ఆఫ్ గిట్ అండ్ గిట్ హబ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ వి నో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఆర్ కొలాబరేషన్
కొలాబరేషన్ విత్ లైవ్ కోడింగ్, రైట్? లైవ్ కోడింగ్ అనేది మనకు ఉంటుంది. సో అదేవిధంగా ఫైనల్గా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ని బట్టి చూద్దాం. ఏదైనా మనం మీకు ప్రాక్టికల్గా నేను చూపించగలను కొన్ని కమాండ్స్ అయితే, సో ఐ విల్ ట్రై టు పుల్ ఇట్. ఎందుకంటే కొన్ని అంటే రియల్ టైమ్ సినారియోస్లో మీరు ప్రాజెక్ట్ మల్టిపుల్ మెంబర్స్తో ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అటువంటి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం బై యూజింగ్ దిస్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేది ఉంటుందన్నమాట. సో నార్మల్గా అది రియల్ టైంలోనే మనం నేర్చుకోగలుగుతాం. బయట కోచింగ్ సెంటర్లో ఇదంతా కానీ బేసిక్సే ఉంటుంది ఎక్కువ. సో విల్ సీ హౌ ఇట్ విల్ నో, బట్ ఐ విల్ గివ్ యూ 100% సాటిస్ఫై. ఓకే, సో ఇది దాంతోపాటు మనకి ఏముంటుందంటే రివార్డ్స్ ఉంటాయి, పిఎస్టీ వౌచర్స్ వస్తాయి మీకు ఎవరైతే యాక్టివ్ స్టూడెంట్స్ ఉంటారో. అండ్ వన్ మేబీ end of the workshop maybe we'll try to give some quiz type of thing. So few questions we'll try to put in front of you. So ఆ క్వశ్చన్స్కి ఎవరైనా ఆన్సర్ చేస్తారో యాక్టివ్ స్టూడెంట్స్, సో ఎవరైతే యాక్టివ్ స్టూడెంట్స్గా మాకు అనిపిస్తుందో రెస్పాండ్ అవుతుంటారో, సో విల్ గెట్ సమ్ బెనిఫిట్స్ అండ్ రివార్డ్ వౌచర్స్. ఓకే, రివార్డ్ వౌచర్స్ ఉంటుంది, సో దట్ యూ కెన్ రీడీమ్ ఫ్రమ్ PST. సో దిస్ ఈస్ అబౌట్ ది వర్క్షాప్ హై లెవెల్. సో బిఫోర్ దట్, వై వి నీడ్ గిట్? వై వి నీడ్ గిట్? సో we need git, అండ్ గిట్ ఎందుకు ఇక్కడ మనం యూజ్ చేస్తున్నామంటే, యాజ్ యూ నో ఎవ్రీ వన్ నో, సో ప్రీవియస్ వర్క్షాప్లో కూడా మీరు చూశారు, J2EE మన కోర్స్ చూసాం. వాట్ యూ కాల్ J2EE వెబ్ యాప్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్న్షిప్ కింద మనకు బ్యాచ్ 5 అనేది రన్నింగ్లో ఉంది. బ్యాచ్ 5 వాళ్ళకి సో మనకు మెయిన్గా దీన్ని 3 లెవెల్స్గా స్టార్ట్ చేసినాం. ఓకే, సో లెవెల్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. లెవెల్ 1లో ఏంటంటే విత్ ఇన్ 1 monthలో, అంటే ఏదైతే మనకు కొన్ని మనం ప్రీవియస్ వర్క్షాప్లో చెప్పుకున్నాం కదా, కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా అండ్ ఒరాకిల్ అండ్ మొత్తం మనకు వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసిన టెక్నాలజీస్ అన్నీ అనమాట, అంటే బంచ్ ఆఫ్ ప్యాకేజ్గా మనం చేసాం. సో ఈ లెవెల్ 1లో ఏముంటుందంటే సర్టెన్ కాన్సెప్ట్స్ లైక్ 10 కాన్సెప్ట్స్ అనేది మనం నేర్చుకుంటాం కోర్ జావా నుంచి 10 daysలో. తర్వాత వచ్చి వరాకిల్కి జంప్ అవుతాం, వరాకిల్ బేసిక్స్ నేర్చుకుంటాం. నెక్స్ట్ JDBs అడ్వాన్స్ జావా నేర్చుకుంటాం. విత్ ఇన్ 1 monthలో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాం. విత్ ఇన్ 1 or 1.5 monthలో లెవెల్ 1 ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో లెవెల్ 2లోకి జాయిన్ అవుతాం. నెక్స్ట్ లెవెల్ 2లోకి జంప్ అవుతాం. లెవెల్ 2లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ లైక్ ఊప్స్ కాన్సెప్ట్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది కోర్ జావా నుంచి తీసుకుంటాం. తర్వాత మళ్ళీ బూట్స్ట్రాప్ అనేది మొబైల్ డెవలప్మెంట్ అనమాట, మొబైల్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్, రెస్పాన్సివ్ ఫ్రేమ్వర్క్. అండ్ అజాక్స్ అండ్ జావా స్క్రిప్ట్ వ్యాలిడేషన్ పర్పస్ కోసం. అదేవిధంగా SQLలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ థింగ్స్ అండ్ JSP సర్వ్లెట్స్ అనేవి నేర్చుకొని విత్ ఎంబీస్ తోటి మనం ప్రాజెక్ట్ అనేది చేస్తాం లెవెల్ 2 ప్రాజెక్ట్ని. సో ఇక్కడ మనం పార్ట్ ఆఫ్ లెవెల్ 2లో కానీ లేదంటే ఆఫ్టర్ లెవెల్ 2లో కానీ ప్రాజెక్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ప్రాజెక్ట్ బ్యాచ్ హియర్? ఓకే, వాట్ ఈస్ ప్రాజెక్ట్ బ్యాచ్? ప్రాజెక్ట్ బ్యాచ్ ఎలా ఉంటుందంటే ఎవరైతే ఇక్కడ ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక టీమ్స్గా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 members ఉన్నారు ఒక టీమ్కి. ఓకే, 4 members ఉన్నారు. సో ఇలాగ ఒక 3 teams కానీ 4 teams బేస్డ్ ఆన్ కంటెంట్ దీన్ని బట్టి ఎవరైతే ఉన్నారో కౌంట్ని బట్టి సో టీమ్స్ చేసి వాళ్ళకి ఏం చేస్తామంటే రియల్ టైం కంపెనీలో ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో అదే ఎన్విరాన్మెంట్ మీద మీ చేత ప్రాజెక్ట్ చేపిస్తాం అనమాట. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు లెవెల్ 1 లెవెల్ 2 వరకు మీరు వర్క్ చేసి ఇండివిజువల్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ SMS చేసాం అనుకోండి, స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేసాం అనుకోండి, నేను చెప్తా ఉంటా మాడ్యూల్స్ అని, అవన్నీ మీరు ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేయాలి. యాజ్ వెల్ as సేమ్ సెకండ్లో కానీ డిఫరెంట్. ఇక్కడ SMS వచ్చి క్రెడ్తో ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మేబీ ఫ్లాగ్ బేస్డ్ సిస్టమ్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, అదర్ ప్రాజెక్ట్ తీసుకొని దీంట్లో వర్క్ చేస్తాం. వన్స్ అయిన తర్వాత ప్రాజెక్ట్ బ్యాచ్లో ఏంటంటే మీకు ఆల్రెడీ బేసిక్స్ లెవెల్ 1 లెవెల్ 2లో మంచి లైక్ సో మచ్ ఆఫ్ బేసిక్స్ అనేది, సో మచ్ ఆఫ్ కంటెంట్ అనేది మీరు రిసీవ్ చేసుకో ఉంటారు కాబట్టి సో మీకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రాజెక్ట్ బ్యాచ్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ బ్యాచ్లో ఎలా ఉంటుందంటే ఎవ్రీ మెంబర్స్ ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు హ్యాండిల్ చేసేది ఓన్లీ వన్ ప్రాజెక్ట్. ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఏ విధంగా చేయాలి? ఓకే, జస్ట్ కేర్ఫుల్లీ వినండి. సో బ్యాచ్ 5 గైస్ అందరూ ఉంటే చూడండి, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాకపోతే ఒకసారి పింక్ చేయండి, చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఎలా కొలాబరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ టేక్ అ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో మనకు మాడ్యూల్స్ ఏమి ఉంటాయి? యాడ్ స్టూడెంట్, ఓకే, అండ్ లైక్ యాడ్ డిలీట్ స్టూడెంట్ ఒక మెనూలో ఇలా ఉంటాయి. డిలీట్ స్టూడెంట్, మాడిఫై స్టూడెంట్. సో ఆల్రెడీ ఉన్న స్టూడెంట్ని మొబైల్ నెంబర్ మాడిఫై చేయడం, లైక్ దీన్ని అప్డేట్ అంటాం. ఓకే, అప్డేట్ స్టూడెంట్. సో అదేవిధంగా మనకు సెలెక్ట్ ఆల్ స్టూడెంట్స్, అందర్ స్టూడెంట్స్ని డిస్ప్లే చేయడం. ఫిల్టర్ స్టూడెంట్ బేస్డ్ ఆన్ ద నేమ్ కానీ ఐడి కానీ మనం ఫిల్టర్ చేసుకునేదానికి అనమాట, సెర్చ్ చేసుకునేదానికి. సో జస్ట్ థింక్ ఇది ఒక మాడ్యూల్స్ అనుకుందాం మనకు. SMS అనే ఒక ప్రాజెక్ట్లో ఒక సింపుల్ మాడ్యూల్, స్టూడెంట్ మాడ్యూల్. ఈ స్టూడెంట్ మాడ్యూల్లో ఈ ఆపరేషన్స్ ఉన్నాయి, యాడ్, డిలీట్, ఇలాంటివన్నీ. సో లెవెల్ 1 లెవెల్ 2లో మీరు ఏం చేస్తున్నారంటే ఎవ్రీథింగ్ వచ్చేసి మీరు ఇండివిజువల్గా చేస్తున్నారు.
ప్రతి ఆపరేషన్ మీరు ఇండివిజువల్గా చేశారనమాట. సో దట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా ప్రాజెక్ట్ బ్యాచ్లో మీ కొలాబరేషన్ అండ్ రియల్ టైం చేయాలి కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 మెంబర్స్లో జస్ట్ టేక్ సమ్ నేమ్స్ లైక్ మనకు సతీష్ అనే ఒకతను సారీ గిరీష్, ఓకే, సంథింగ్ లైక్ యశ్వంత్, పూజిత అండ్ దెన్ పృథ్వీ. ఓకే, సో ఇలా ఒక టీం చేస్తాం. ఇందులో ఒక టీం మెంబర్ ఒక లీడ్ అని పెడతాం. సో సతీష్ వచ్చి లీడ్గా ఉంటారనమాట. ఓకేనా, ప్రాజెక్ట్ బ్యాచ్లో మనకు లీడ్ ఉంటారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనం టాస్క్లు అనేది అసైన్ చేస్తాం, డ్రిల్ డౌన్ చేస్తాం. మనం దీంట్లో ప్రాజెక్ట్ బ్యాచ్ కంటే ముందు అజైల్ నేర్చుకుంటాం. కంపెనీస్లో ఒక SDLC, ఎవ్రీ వన్ నో అబౌట్ దట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. థియరీ పరంగా మీరు వినుంటారు మీ బీటెక్లో కానీ MCAలో కానీ. ఇక్కడ పర్టికులర్గా దాని ఇంప్లిమెంటేషన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం. ఇక్కడ SDLCలో స్క్రమ్ అజైల్ ఫంక్షనాలిటీ యూస్ చేసి స్క్రమ్ ఉంటుంది. సో ఎవ్రీ వన్కి జీరా టూల్ అనేది ఒకటి క్రియేట్ అయ్యి ప్రతి ఒక్కరికి టాస్క్లు అసైన్ చేయడం, మన ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది అనేది మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్ అనేది మనం ట్రాక్ చేస్తాం డైలీ. ఓకేనా, ఇది ఎలా కంపెనీస్లో ఉంటుంది సేమ్ యాజిటీస్కి ఇక్కడ అదే విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ సతీష్ లీడ్ అని ఇచ్చినప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీమ్ సతీష్ వాళ్ళ టీం ఏం చేస్తుంది, స్టూడెంట్ మాడ్యూల్ తీసుకున్నప్పుడు ఈ యాడ్ స్టూడెంట్ అనే మాడ్యూల్ ఎవరు చేస్తారు, గిరీష్కి ఇస్తాం, గిరీష్కి అసైన్ చేస్తాం యాడ్ స్టూడెంట్. సో మొత్తం చేయాల్సిన అవసరం లేదు, అది ఒక్కటి చేస్తే చాలన్నమాట. ఓకేనా, యాడ్ స్టూడెంట్ అని. సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి డిలీట్ స్టూడెంట్ ఎవరికి ఇస్తాము, యశ్వంత్కి ఇస్తాం. జస్ట్ థింక్ చేయండి గాయస్, ఇప్పుడు యాడ్ స్టూడెంట్ అనేది ఇప్పుడు వచ్చేసి మనకు ఫోల్డర్ వచ్చి ఒకే ఒక ప్రాజెక్ట్ ఇక్కడ ఉండేది, ఒక ప్రాజెక్ట్నే మనకు టీమ్గా వర్క్ చేస్తున్నాం ఒక ప్రాజెక్ట్ని. బట్ ఇక్కడ లెవెల్ 1 లెవెల్ 2లో వచ్చేసి ఎవ్రీ వన్కి వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఎవరు మన క్వశ్చన్ అడగరు. ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, గిరీష్ యాడ్ స్టూడెంట్ ఇప్పుడు డిలీట్ చేయాలంటే స్టూడెంట్స్ ఉండాలి కదా మన డేటాబేస్లో. బట్ ఒక స్టూడెంట్ డిలీట్ చేయాలంటే మన యాప్లో ఆల్రెడీ ఉన్నారు కదా, వాళ్ళు స్టూడెంట్స్ ఉంటేనే డిలీట్ చేయగలుగుతాం. అర్థమవుతుందా? ఎవరైతే గిరీష్ మనం అసైన్ చేస్తున్నామో గిరీష్ అనే అతను యాడ్ స్టూడెంట్ కంప్లీట్ చేసిన తర్వాతే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యశ్వంత్ అనే అతను వర్క్ అనేది స్టార్ట్ చేస్తాడు. అంతేనా? యాడ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ ఒక స్టూడెంట్ని యాడ్ చేసే ఫంక్షనాలిటీ కానీ గిరీష్ చేసేస్తే సో యశ్వంత్ ఏం చేస్తాడు, ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఉపయోగించుకొని ఇతను కోడ్ అనేది రాసుకుంటాడు. ఇక్కడ డిలీట్ ఫంక్షనాలిటీ అనేది అంటే ఒక మెంబర్ రాసినటువంటి కోడ్ అనేది వేరే మెంబర్కి డిపెండెంట్గా ఉంటుంది అనమాట. సో ఎలా షేర్ చేస్తాం, ఇప్పుడు గిరీష్ అనే అతను కోడ్ రాశాడు, బాగానే ఉంది. ఈ కోడ్ని యశ్వంత్కి ఎలా షేర్ చేస్తారు, యశ్వంత్ రాసిన కోడ్ వచ్చేసి పూజిత డిపెండ్ అయి ఉంటుంది, పూజితకి ఎలా షేర్ అవుతుంది. పూజిత రాసినటువంటి కోడ్ పృథ్వీకి కావాలి, ఎందుకంటే పృథ్వీ ఫంక్షనాలిటీ ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ యూస్ చేసి చేయాలన్నమాట. ఎలా ఉంటుంది, లేదంటే ఒక ఇలా కాకపోయినా కానీ ఒక UI డిజైన్ చేసాం అనుకోండి. ఓకే, లెట్ మీ షో యూ అవర్ ప్రాజెక్ట్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. మీన్ వైల్ ఐ విల్ ఓపెన్. సో ఏదైతే మనం లెవెల్ 2లో ప్రాజెక్ట్ చేస్తున్నామో అది ఒకసారి చేసి చూపిస్తాను, ఒకసారి రియల్ టైం ఎగ్జాంపుల్గా. సో లెట్ ఇట్ బి, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకేనా, సో ఒక UI డిజైన్ తీసుకోండి. ఒక UI డిజైన్ వచ్చి సతీష్ వచ్చేసి స్టూడెంట్ అనేది యాడ్ చేశారు nav బార్లో. ఆ nav బార్లోనే ఇప్పుడు పూజిత అనే అమ్మాయి లెక్చరర్ మాడ్యూల్ యాడ్ చేయాలి. సో దట్ అది యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆ nav బార్ ఎవరైతే సతీష్ nav బార్ క్రియేట్ చేశారో, బేసిక్ హోమ్ పేజ్ క్రియేట్ చేశారో ఆ హోమ్ పేజ్ మనకు పూజిత దగ్గర ఉంటే మనకు అడిషనల్గా లెక్చరర్ అనే మాడ్యూల్ యాడ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, కోడ్ అనేది షేరింగ్ చేయాలి. ఇక్కడ ఈ టీమ్ మెంబర్స్ మధ్యలో ఆ ఒకే ప్రాజెక్ట్ ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అనేది షేర్ అవ్వాలి. హౌ కెన్ వి షేర్ ద కోడ్? ప్రాబ్లం అర్థమైందా ఇక్కడ ఎలా జరుగుతుందో? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే షేర్ అవ్వడం. కోడ్ అనేది ఒకరు చేసిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలి ఆ కోడ్. వాళ్ళు ఏం చేస్తారు, ఆ కోడ్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు అడిషనల్ వాళ్ళకి కావాల్సిన వర్క్ అనేది వాళ్ళు చేస్తారు ఆ కోడ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మనం అబ్జర్వ్ చేసింది ఏంటి, కోడ్ షేరింగ్, కోడ్ ఆర్ ప్రాజెక్ట్ షేరింగ్. సో హౌ కెన్ వి డూ దట్? కోడ్ షేరింగ్ అని ప్రాజెక్ట్ షేరింగ్ అని ఎలా చేస్తాం? కెన్ ఎనీవన్ ట్రై? సో మేబీ పెన్ డ్రైవ్స్. ఓకే, పెన్ డ్రైవ్స్లో చేయొచ్చా కోడ్ని? సో సతీష్ అయిపోయింది, సతీష్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి పెన్ డ్రైవ్లో వేసేసి గిరీష్కి ఇచ్చేస్తే గిరీష్ అతని సిస్టంలో వేసుకొని అతను వర్క్ చేస్తాడు. అతను అయిపోయిన తర్వాత మళ్ళీ యశ్వంత్కి ఇచ్చేస్తాడు పెన్ డ్రైవ్ని. అలానా? ఇట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే ఇట్స్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ IT ఇండస్ట్రీస్. పెన్ డ్రైవ్స్ అనేది మనకు సెక్యూర్ అనమాట. పెన్ డ్రైవ్స్ అనేది అలో ఉండదు అనమాట కంపెనీస్లో. పెన్ డ్రైవ్స్ అనేది ఉండదు ఇక్కడ. ఓకేనా, పెన్ డ్రైవ్స్ అనేది పాసిబుల్ కాదు. నెక్స్ట్. హలో సార్, ఐఎమ్ ఆడిబుల్. సో మనం ఒక కోడ్ ని ఒక బ్రాంచ్ లోకి ఇన్సర్ట్ చేసి ఆ బ్రాంచ్ ని గిట్ లోకి కంప్రెస్. yes వెరీ నైస్. యువర్ నేమ్?
గిరీష్. Thank you, Girish. Yeah, you are already there. Yeah. Thank you so much, Girish, for responding. Yeah. So, yeah, pen drives లో పాసిబుల్ కాదు. సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్? సోషల్ మీడియా, వేదర్ మేబీ ఫేస్బుక్ చాట్లో కావచ్చు, వాట్సాప్లో కానీ షేర్ చేస్తామా? ఇట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే అంత కంటెంట్ ఉండదు. సెక్యూరిటీ థ్రెట్, మన కోడ్ అనేది వేరే వాళ్ళు హ్యాక్ చేసేదానికి సో ఎక్కువగా ఛాన్స్ ఉంది. అండ్ ఈమెయిల్ ద్వారా షేర్ చేయొచ్చా? ఎస్ వీ కెన్, బట్ అంత లాట్ ఆఫ్ సైజ్ అనేది ఇట్స్ ఏ వెరీ డిఫికల్ట్, రైట్? వీ కెన్, బట్ ఇట్స్ నాట్ రికమెండెడ్. సో ఈమెయిల్ ద్వారా కానీ మనం చేయలేమన్నమాట. అందుకోసంగానే మనకు వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ అనేది వచ్చింది. వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ అనేది వచ్చిందనమాట. వాట్ ఈస్ దిస్ వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్? వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ అంటే సింప్లీ లైక్ సమ్ స్టోరేజ్ లొకేషన్ అంతే, అంతకంటే ఎక్కువ మనం థింక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ స్టోరేజ్ లొకేషన్, దాన్నే మనం టెక్నికల్ వర్డ్లో వచ్చి రిపాజిటరీ అంటాం. ఓకేనా? సో ఎలా ఉంటుందంటే జస్ట్ ఓవరాల్గా థింక్ చేయండి. నేను మీకు డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఇస్తాను, నో ప్రాబ్లం. జస్ట్ ఇంటర్నెట్లో ఒక స్టోరేజ్ లొకేషన్ ఉంటుందండి, లైక్ మన గూగుల్ డ్రైవ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది ఒక స్టోరేజ్ లొకేషన్. కామన్గా 15 GB అటువంటి ఒక సపోర్ట్ తోటి ఒక సర్టైన్ స్పేస్ అనేది ఒక స్టోరేజ్ లొకేషన్ అనేది మనకి ఇవ్వబడుతుంది. ఆ స్టోరేజ్ లొకేషన్ మనం రిపాజిటరీ అంటాం. అది ఎక్కడ ఉంది? ఇంటర్నెట్ లో ఉంటుంది అనమాట. ఇంటర్నెట్ అంతే కదా, గూగుల్ డ్రైవ్ లో మన బ్రౌజర్ నుంచి ఇంటర్నెట్ ఆన్ చేసి బ్రౌజర్ నుంచే కదా మనం ఓపెన్ చేయగలుగుతాం త్రూ ఇంటర్నెట్ లో. కాబట్టి అటువంటి వాటిని రిమోట్ అంటాం. నార్మల్ గా కీవర్డ్ వచ్చేసి టెక్నికల్ కీవర్డ్ రిమోట్ రిపాజిటరీ అంటే ఇంటర్నెట్ లో ఉండేటటువంటి ఒక స్పేస్, ఒక ఎంటీ స్పేస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ఇక్కడ మెంబర్స్ ఉన్నారో, ఎవరైతే టీమ్ లీడ్ కానీ ఎవరైతే మెయిన్ గా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు, రూట్ ప్రాజెక్ట్ ని, స్ట్రక్చర్ ని, ఆ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టేస్తారు? ఈ ఏదైతే రిమోట్ స్పేస్ ఉందో ఇక్కడ పెట్టేస్తారు. బేసిక్ ప్రాజెక్ట్ స్కెలిటన్ క్రియేట్ చేసేసి ఎంటీ స్కెలిటన్ ని సో సతీష్ తీసుకెళ్లి ఇక్కడ పెట్టేస్తారు ప్రాజెక్ట్. ఎక్కడ? రిమోట్ రిపాజిటరీ అంటే ఒక స్పేస్ లో, ఇంటర్నెట్ స్పేస్ లో. సో ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మనం ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు దీని నుంచి తీసుకుంటారనమాట. లైక్ ఇక్కడ నుంచి మనకు గిరీష్, అదేవిధంగా వీళ్ళందరూ యశ్వంత్, ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ రిపాజిటరీకి యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దీని నుంచి పుల్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ నుంచి డౌన్లోడ్, లైక్ సింపుల్ మీరు డౌన్లోడ్ అనుకోండి. సో మన కీవర్డ్స్ ఇంకా మనకు తెలియదు, క్లోనింగ్ అంటే ఏందో తెలియదు, పుల్ అంటే ఏంది, ఇవన్నీ తెలియదు, మనకు అవసరం లేదు. ప్రధానంగా వెళ్దాం, నో ప్రాబ్లం. ఓకే, ఏం చేస్తాడు గిరీష్? ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాడు, అతను వర్క్ చేస్తాడు. అతను వర్క్ అయిపోయిన తర్వాత సింపుల్ గా సింగిల్ కమాండ్ తోటి అతను వర్క్ని తీసుకెళ్లి దీంట్లో పెట్టేస్తాడు. నా వర్క్ అయిపోయిందని చెప్తాడు. నెక్స్ట్ యశ్వంత్ అంటే మెసేజ్ మనకు నోటిఫై అయిన తర్వాత ఏరే టీమ్ మెంబర్ వచ్చి మళ్ళీ అప్గ్రేడెడ్ కోడ్ని తీసుకొచ్చుకుంటాడు, మళ్ళీ అతను వర్క్ చేసుకుంటాడు అతను లోకల్ సిస్టంలో. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లోనే పెట్టేస్తారు ఆ రిమోట్ రిపాజిటరీలో. ఓకే, ఏరే అదర్ మెంబర్స్ అదే విధంగా రిమోట్ రిపాజిటరీ కనెక్ట్ అవుతారు, అక్కడ నుంచి కోడ్ తీసుకొచ్చుకుంటారు. సో వాళ్ళు వర్క్ అనేది చేసుకుంటారు. అయిపోయిన తర్వాత వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం వర్క్ అవుతుంది అని వాళ్ళకి తెలిసిన తర్వాత, అంతా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అది తీసుకెళ్ళి మళ్ళీ రిమోట్లో పెట్టేస్తారు. సో ఇలా మనకు కమ్యూనికేట్ అంటే ఈ విధంగా షేర్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఒక రిమోట్ రిపాజిటరీలో కామన్ ప్లేస్ లో పెట్టేస్తారనమాట కోడ్ అనేది. ఆ కోడ్ ని మనకు ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఈ కామన్ ప్లేస్ నుంచి షేరింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఓకే, మన గూగుల్ డ్రైవ్ ఉంది, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి కదా, ఎందుకు ఈ వర్షన్ కంట్రోలింగ్? ఎందుకు? అది ఆ స్పేస్ ప్రొవైడ్ చేసేది ఏదో ఉంది కదా, ఆల్రెడీ డ్రైవ్స్ ఉన్నాయి, స్టోరేజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో పెట్టుకోవచ్చు కదా. అంటే మనకి స్పెషల్ గా ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది మనకు ప్రొవైడ్ చేసేది వచ్చేసి వర్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వర్షనింగ్ అంటే ఏంటంటే ప్రాజెక్టు, ఫర్ ఎగ్జాంపుల్ యశ్వంత్ వచ్చి సర్టైన్ కోడ్ రాశాడు అండ్ రిమోట్ రిపాజిటరీలో పెట్టేశాడు. సో అది వర్షన్ 1 అంటాం. సతీష్ చేసిన కోడ్ ఎప్పుడైతే పుష్ చేస్తున్నామో దాంట్లోకి, అంటే ఎప్పుడైతే రిమోట్ రిపాజిటరీలో మనం పెడుతున్నామో అది వర్షన్ 1 అంటాం. సెకండ్ మళ్ళీ గిరీష్ తీసుకొచ్చి యాడ్ చేస్తారు కదా, అది V2 గా వర్షన్ 2 గా జనరేట్ అవుతుంది. V3 ఇలా మనకు ట్రాక్ చేయొచ్చు అనమాట. సో రేపు ఫ్యూచర్ లో మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు చేసిన కోడ్, ఈ 2 వర్షన్ కోడ్ అనేది మేబీ బ్రేక్ అయిపోయింది. సో ఈ కోడ్ అనేది రాంగ్ ఉంది, ఎవరు చెక్ చేయకుండా పంపించేసాం పైకి. ఓకే, సో నెట్ లో కానీ పెట్టేసాము అంటే డిప్లాయ్ చేసేసాము. సో బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? V2 అనేది పర్ఫెక్ట్ గా ఉంది, V2 కోడ్ వరకు పర్ఫెక్ట్ గా చూసుకున్నారు టీమ్ లీడ్ వీళ్ళందరూ. సో V2 వరకు, V3 V4 మేబీ సమ్ ఏదో డిస్టర్బెన్సెస్ రూపంలోనో, లేదంటే రిక్వైర్మెంట్ సరిగ్గా లేకో సమ్ డిస్క్రిమినెన్స్ వల్ల మనకు కోడ్ అనేది బ్రేక్ అయిపోయింది, సర్వర్ బ్రేక్ అయిపోయింది అనమాట. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు వర్షన్ 4 లో ఉన్నాం, కరెంట్ వర్షన్ ప్రజెంట్ వర్క్ చేసేది వర్షన్ 4 లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం జంప్ అవ్వాలి V2కి. సో ఈజీగా జంప్ అవ్వచ్చు, ఎందుకంటే ప్రతి స్టోరేజ్ అనేది మనకు ఉంటుంది వర్షన్స్ ఇక్కడ. ఓకే, కమిట్ వర్షన్స్ అనేవి ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో అది దాన్ని ఏమంటామంటే వర్షనింగ్ అంటాం. ఓకే, బేస్డ్ ఆన్ ద వర్షన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వర్షన్స్కి వెళ్తూ ఉంటాం గైస్. అదేవిధంగా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్
ప్లీజ్ ఎవరైనా చాట్లో ఏదైనా డౌట్ అడిగినా, ఏదైనా అడిగినా, లేదంటే వాయిస్ క్లియర్గా రాలేదన్నా ప్లీజ్ లెట్ మీ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ లెట్ మీ, ఎందుకంటే నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ. సో ప్లీజ్ డూ దట్. ఓకే, ప్లీజ్ హెల్ప్ మీ ఫర్ దిస్. ఓకేనా? సో సో ఇప్పుడు వర్షనింగ్ లో డేటా మనం రిట్రీవ్ చేసుకుంటాం కదా, సో అది సర్టెన్ పీరియడ్ ఉంటుందా ఫనీ, అంటే ఇంత పీరియడ్ వరకే ఉంటుందా లేదంటే లైఫ్ టైం? ఏం ఉండదు యాజ్ పర్ మై థింకింగ్. సో ఏంటంటే మనం ఎంటర్ప్రైజ్ లెవెల్లో చూస్ చేసుకున్నప్పుడు అక్కడ ఎక్కువ స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటారనమాట. అది కంపెనీ లెవెల్లో వచ్చేసి ఫ్రీ ఉండదు, అక్కడ ఎంటర్ప్రైజ్ లెవెల్లో తీసుకుంటాం మనం గిట్ అనేది. సో లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది, సో ప్రాబ్లం లేదు. లైఫ్ లాంగ్ వర్షన్స్ ఉంటాయి, మనకి ఎప్పుడు కావాలంటే ఆ వర్షన్కి మనం షిఫ్ట్ అవుతూ ఉండొచ్చు అనమాట. దానికంటూ టైం కావాలంటే టైం కానీ పెట్టుకోవచ్చు క్లీన్ అయ్యేదానికి, లేదంటే ఇట్స్ రికమెండెడ్ ఆల్ కంపెనీస్లో మ్యాక్సిమం బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్. సో అదేంటే అడ్మినిస్ట్రేటర్ లెవెల్ అనమాట. సో మ్యాక్సిమం అదే అల్టిమేట్గా ఉంటుంది. మనకి ఎప్పుడు ఒక 5 years బ్యాక్ కోడింగ్ కావాలన్నా కానీ అక్కడికి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట మనం. ఓకేనా? ఓకే. ఇంకేమైనా ఉన్నాయి డౌట్స్? ఎనీవన్? ఇక్కడ దాకా అర్థమైందా అట్లీస్ట్ ఫ్యూ మెంబర్స్కి అయినా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. సో వర్షనింగ్ అనేది అది. సో వర్షనింగ్ కాక ఇంకేముంటుంది? హిస్టరీ. సో ఇప్పుడు మనం చెప్పాం ఫైవ్ వర్షన్స్ అనేది ప్రొవైడ్ చేసాం. 5 version లో సమ్ వర్షన్ అనేది బ్రేక్ చేసేసింది. ఎవరు పంపించారు ఆ వర్షన్ని? ఓకేనా? ఇప్పుడు గూగుల్ డ్రైవ్ లో పెట్టేసినాం అనుకో, ఎవరికి తెలియదు మనకు. ఇక్కడ హిస్టరీ చూడొచ్చు, ఎవరు ఏ టైంలో ఎప్పుడు ఏ డేట్లో ఎంత కోడ్ ఏ కోడ్ని మాడిఫై చేశారు అనేది ప్రతి ఒక్కటి ట్రాక్ చేయొచ్చు యాజ్ పార్ట్ ఆఫ్ ది హయ్యర్ లైక్ లీడ్స్ కానీ, లేదంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ప్రతిదీ ట్రాక్ చేయొచ్చు. దాని హిస్టరీ అంటాం. ఓకేనా? హిస్టరీ అనేది మనం చెక్ చేయొచ్చు ప్రతి దాన్ని, ఎవరైతే కోడ్ అనేది పుష్ చేశారు, ఏ కోడ్ పుష్ చేశారు, ఏ చేంజెస్ చేశారు, ఏది రిమూవ్ చేశారు, ఏది యాడ్ చేశారు, ఎవ్రీథింగ్ అనేది హిస్టరీని మనం ట్రాక్ చేయొచ్చు. అదేవిధంగా మనకు కొలాబరేషన్ అనేసి ఒక పబ్లిక్ కొలాబరేషన్ ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్లో కావచ్చు, నవ్వే ట్రెండ్ అనమాట. కంపెనీలోనే కాకుండా బయట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక ప్రాజెక్ట్ నేను చేయాలనుకుంటున్నా. జనరల్గా ఆలోచించండి, ఇక్కడ కంపెనీస్ అండ్ ఐటీ పక్కన పెట్టేస్తే నేను ఒక ప్రాజెక్ట్ చేయాలని, నాకు ఒక ఐడియా ఉంది, ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నా. సమ్ రియల్ టైమ్ సిచ్యువేషన్ ఉపయోగించి ఒక ఐడియా ఉంది, దాన్ని బట్టి నేను ఒక శాంపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి గిట్హబ్లో పెట్టేసి పబ్లిక్గా పెట్టేసినాను. ఎవరన్నా చూసి దీంట్లో ఆ ప్రాజెక్ట్లో ఉన్న డౌట్స్ అన్ని రాస్తారు కింద, అంటే ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ రాసి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ప్రాజెక్ట్లో కొలాబరేట్ అవ్వచ్చు అని చెప్పి చెప్తారు అనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, మన లాంటి డెవలపర్స్ కానీ, బయట ఉండే వాళ్ళు ఇండివిజువల్ ఐటీ వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళని చూసి అటువంటి ఎర్రర్స్ని చూసి వాటిని ఫిక్స్ చేయొచ్చు డైరెక్ట్గా వాళ్ళ ప్రాజెక్ట్లోకి. దీన్ని కొలాబరేషన్ అంటాము. బయట నార్మల్గా అయితే కంపెనీలో ఉండే కొలాబరేషన్ వచ్చేసి అది వేరు. ఇక్కడ వచ్చేసి పబ్లిక్ కొలాబరేషన్, సంథింగ్ లైక్ యూ కెన్ మెన్షన్ లైక్ పబ్లిక్ కొలాబరేషన్. సో కొలాబరేషన్లో 2 types, పబ్లిక్ వే, అదేవిధంగా కంపెనీలో జరిగేటువంటి కొలాబరేషన్, 2 అని చెప్పొచ్చు అనమాట. ఒక ప్రాజెక్ట్ని మల్టిపుల్ మెంబర్స్ వర్క్ చేయడం అనమాట అట్ ఏ టైంలో. సో ఇది అనమాట మెయిన్. ఇంకా ఇలాంటివి లాట్ ఆఫ్ ఉన్నాయి మనకు, లైక్ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయడం అండ్ రివ్యూ చేయడం, కోడ్ రివ్యూ చేస్తాం. అదేవిధంగా మనకు ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి, ఆటోమేషన్ జెన్కిన్స్. సో ఎప్పుడైతే మనం కోడ్ అనేది డిపాజిట్లో పంపిస్తే ఆటోమేటిక్గా డిప్లాయ్ చేస్తుంది ప్రొడక్షన్లోకి. సో జెన్కిన్స్ ఇంటగ్రేషన్ అంటాం, డెవాప్స్ టూల్స్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కానీ మనకు ప్రొవైడ్ చేస్తుంది గిట్హబ్ నుంచి. సో మనకు మెయిన్గా అర్థం కావాల్సింది ఈ 3 ఫీచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి బేస్డ్ ఆన్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో అవసరం ఉంటే చేసుకుంటారు, లేదంటే లేదు. సో నేను కోడ్ రివ్యూ, పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయడం, ఎలా టీం మెంబర్ రివ్యూ చేయాలి, ఎలా కామెంట్స్ పెట్టాలి, వాళ్ళకి ఎలా పంపించాలి, ఎలా మెయిల్ వెళ్తుంది, ఇదంతా కానీ మీకు చెప్తాను. రియల్ టైంలో ఎలా ఉంటుంది అదే విధంగా చెప్తాను. బట్ మీరు టైం ఇవ్వాలి, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు, ఎక్కడ డ్రాప్ అవ్వకుండా కానీ ఉన్నట్లయితే మీకు ఎంత కంటెంట్ కావాలో అంత నేర్పిస్తాను అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ది బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ ది వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్. ఓకే, వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ బాగుంది. మార్కెట్లో ఏమన్నా ఉన్నాయంటే మెయిన్గా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండేది గిట్హబ్ అనేది ట్రెండింగ్లో ఉంది. సో అదే కాకుండా ఎస్విఎన్ అని ఒకటి ఉందన్నమాట, అది కానీ సో ట్రెండింగ్లో ఉంది. బట్ మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్ యూజ్ చేసేది గిట్హబ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు అన్నమాట ఆర్గనైజేషన్స్. లేదు బయట ఇంతకుముందు మేము చదువుకునే టైంలో, అంటే మేము ట్రైనింగ్స్ తీసుకునే టైంలో ఎస్విఎన్ ఎక్కువగా చెప్పేవాళ్ళు ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు వర్క్షాప్స్ రూపంలో. బట్ ఇక్కడ ఎస్విఎన్ అనేది అస్సలు లేదు, అసలు వర్క్షాప్సే లేవు బయట. ఇప్పుడు అమీర్పేటలోకి వెళ్ళినా మా వర్క్షాప్స్ ఏమైనా ఉన్నాయన్నా కానీ అసలు వాళ్ళు చెప్పేది వర్క్షాప్సే లేవండి, తీసేసామని చెప్తున్నారు. అంటే ఎక్కడ దొరకదు ఇప్పుడు రియల్ టైం టూల్స్ అని చెప్పట్లేదు. డైరెక్ట్గా కంపెనీలోకి వెళ్ళి ఆడ మన అవస్థలు పడి నేర్చుకోవాల్సిందే కానీ ఎవరు చెప్పేవాళ్ళు లేరనమాట. ఓకే, సో గిట్హబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. సో మీరు గిట్హబ్ అనేది కానీ మీరు కానీ రెజ్యూమ్లో పెట్టుకున్నారంటే సో మీరు ఒక స్టూడెంట్ కంటే అప్పర్ లెవెల్లో ఉంటారనమాట.
సో మన ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు చూసారు కదా కంటెంట్, మన రెజ్యూమే చూసుంటారు మీరు ఎంత కంటెంట్ ఉందో. ఇట్స్ లైక్ ఏ లాట్ ఆఫ్ కంటెంట్, లాట్ ఆఫ్ టెక్నాలజీస్, లాట్ ఆఫ్ కంటెంట్ పెట్టుకున్నారు. వన్స్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇదంతా చూసినప్పుడు ఏరే వాళ్ళ రెజ్యూమ్ కంటే మీ రెజ్యూమ్ టాప్లో ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చేశారు, మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు అమౌంట్ అనేది. కాబట్టి ఏరే వాళ్ళు బేసిక్గా ఏం రాని వాళ్ళకంటే మిమ్మల్ని తీసుకుంటారు, ఎందుకంటే మీకు తక్కువ నేర్పించవచ్చు. వాళ్ళు లక్షలు పెట్టి వాళ్ళకి మళ్ళీ 6 months ట్రైనింగ్ ఇచ్చేదానికంటే మీకు జస్ట్ ఒక 50,000 పెట్టేసి ఒక 2 months ట్రైనింగ్ ఇచ్చినా మీరు కోపం అయిపోతారు, ఎందుకంటే మీకు అంత ఆ లెవెల్లో ప్రాజెక్ట్ చేసి వచ్చున్నారు కాబట్టి. ఓకేనా? సో అది ఎంత కంటెంట్ ఉంటే మన రెజ్యూమ్లో అంత కంటెంట్ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేట్స్ ఇవన్నీ ఎక్కడ పనికిరావు, కంటెంట్ కావాలి మెయిన్గా. మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ మేము మా కంపెనీకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేసినాం. సో రెజ్యూమే చూస్తే లాట్ ఆఫ్ కంటెంట్స్ పెట్టుకున్నారు. బట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమైందంటే ఒకరికి రాదు, ఎందుకంటే ఏదంటే ఫేక్ కంటెంట్స్ పెట్టుకొని వచ్చారు అనమాట. సో అలా కంటెంట్కి అండ్ దీనికి ఉన్న తేడా. ఓకే, సో లెట్స్ ట్రై టు. ఏదైనా ఉందా థియరీలో, ఏదైనా డౌట్ ఉందా టిల్ హియర్? Clear. Right? Thank you so much, guys. Yeah. So let's see here few of the diagrammatic. ఎవరికైతే మీకు డాట్స్ ఉంటాయో, ఇప్పటికీ అర్థం కాకుండా ఎవరికైనా ఉంటాయో వాళ్ళకి ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తో చూపిద్దాం ఎలా ఉంటుంది. సో గిట్ అంటే ఏం చెప్పుకున్నాం, గిట్ హబ్ అని గిట్ అని చెప్పుకున్నాం. గిట్ ఈజ్ ఏ ఆన్లైన్ అప్లికేషన్. గిట్ హబ్ అనేది ఒక ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. ఇది టూల్ కాదు, ఎటువంటిగా ఇన్స్టాల్ అనేది చేయమన్నమాట. జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ అంటే బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేసేటటువంటి అప్లికేషన్ గిట్ హబ్ ఇక్కడ. ఓకేనా? సో ఇది ఏమవుతుందంటే మనకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తుంది గిట్కి. సో గిట్ అంటే ఏంటో చెప్తాను. సో తర్వాత వచ్చేసి మనకు క్లౌడ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫర్ ప్రాజెక్ట్స్కి గిట్ హబ్ అనేది సింపుల్గా. సో ఇట్స్ లైక్ గిట్ ఈస్ ఎ వర్షన్ కంట్రోల్ మేనేజ్మెంట్ అండ్ కొలాబరేషన్ సాఫ్ట్వేర్. ఇట్స్ లైక్ ఏ కొలాబరేషన్కి యూజ్ చేసేటటువంటి ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, అదేవిధంగా దీన్ని ఏమంటామంటే సెంట్రల్ రిపోజిటరీ, రిమోట్ రిపోజిటరీ అలాంటివి అంటాం. దాని మీనింగ్ ఏంటి? ఇట్స్ ఏ స్టోరేజ్ లొకేషన్ విచ్ స్టోర్స్ ఏ ప్రాజెక్ట్ ఇన్ ఇట్. ప్రాజెక్ట్ని స్టోర్ చేసుకునేటువంటి ఒక లొకేషన్. దాన్ని టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే రిపోజిటరీ అంటాం. ఓకేనా? సెంట్రల్ అంటే మెయిన్ రిపోజిటరీ, ఒకటి ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ అనే దాంట్లో పెట్టేస్తాం. సో మల్టిపుల్ మెంబర్స్ దాని నుంచి తీసుకోవడం, దానికి మళ్ళీ పంపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో హై లెవెల్గా. సో ఇక్కడ తీస్తే మనకు డయాగ్రామ్ రిప్రజెంటేషన్ వచ్చేసి మనకు టీంలో ముగ్గురు ఉన్నారు. యూజర్ ఏ, యూజర్ బి, యూజర్ సి ఉన్నారు. ఈ ముగ్గురు వచ్చేసి మన గిట్ హబ్ అనేది ఇది సెంట్రల్ రిపోజిటరీ ఇక్కడ. ఓకేనా? రిపోజిటరీలో ఉన్న ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ. ఈ ముగ్గురు ఏం చేస్తారంటే దీంతో కొలాబరేట్ అయ్యి ఉంటారు, కాంటాక్ట్లో ఉంటారు. సో యూజర్ ఏ వర్క్ చేసేసి దీంట్లో పెట్టేస్తాడు, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ యూజర్ బి తీసుకుంటాడు, యూజర్ బి చేస్తాడు, మళ్ళీ దీంట్లో పెట్టేస్తాడు యూజర్ సి. సో ఇక్కడ వచ్చి 1 by 1 చేయాలంటే నో. సో అందరు కలిసి చేయొచ్చు. సో ఒకేసారి యూజర్ ఏ, యూజర్ బి ఇద్దరు కలిసి చేసి పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 10th లైన్ వచ్చి ఇతను మాడిఫై చేశాడు. ఇవన్నీ చూపిస్తాను మీకు ప్రాక్టికల్లో, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో, నో ప్రాబ్లం. సో నాకు టైం ఉంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో చూపిస్తాను, లేదంటే ప్రాజెక్ట్ బ్యాచ్కి కంపల్సరీ చెప్పాలి, తప్పదు, వాళ్ళకైతే కంపల్సరీ ఉంటుంది. సో వర్క్షాప్ కానీ మనం అనుకున్న విధంగా కానీ సక్సెస్ అయితే మీకు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కానీ ఏదైతే ఉన్నాయో కానీ చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుందని. సో 10th లైన్ వచ్చేసి ఒక ఫైల్లో, ఒక పర్టికులర్ ఫైల్లో 10th లైన్లో యూజర్ ఏ అనేది మాడిఫై చేశాడు, యూజర్ బి కానీ 10th లైన్లో సమ్ కోడ్ అనేది మాడిఫై చేశాడు. ఇద్దరు ఒకేసారి పుష్ చేసినప్పుడు ఏది తీసుకోవాలి అప్పుడు గిట్ హబ్ అక్కడ రిపోజిటరీ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సో దాన్ని కాంప్లెక్స్ అంటాం. మనకు రియల్ టైంలో వచ్చేటప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్స్, ఈవెన్ 5 years 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ తలకాయ నొప్పి వచ్చేస్తుంది. కానీ దానికి టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసి చాలా సింపుల్గా చేయొచ్చు. ఆ కాంప్లెక్స్ ఎలా రిజాల్వ్ చేయాలి ఇవన్నీ కానీ చేయొచ్చు అనమాట మనం. ఓకేనా? సో అదే విధంగా అలాగే ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కొలాబరేట్ అయ్యి ఉంటారు అనమాట గిట్ హబ్ తోటి. ఓకే, సో వెన్ యూ సీ లైక్ గిట్ అంటే ఏంటి ఇక్కడ? ఓకే, గిట్ అనేది ఒక క్లయింట్ టూల్, ఇది ఒక సాఫ్ట్వేర్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మనం, డౌన్లోడ్ చేసి. సో దిస్ ఇస్ ద ఐకాన్. సో మనకు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇట్స్ లైక్ ఏ క్లయింట్ ఎన్విరాన్మెంట్ అంటాం, లేదంటే ఒక టూల్. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం, EXE ఫైల్ మన లోకల్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ గిట్ దేనికి ఉపయోగపడుతుందంటే మన యూజర్కి, అదే విధంగా గిట్ హబ్ ఉంది కదా, గిట్ హబ్కి రెండింటికి కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు మన సిస్టంలో నాకు గిట్ కనెక్ట్ అవ్వాలండి గిట్ హబ్లోకి, హౌ కెన్ ఐ డూ దాట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరాకిల్ ఉంది, వరాకిల్ డేటాబేస్ మీకు తెలుసు, ఐడియా ఉంటుంది, బ్యాచ్ 5 వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఎవరైతే ఉన్నారో మీకు ఒక ఐడియా ఉంటుంది బీటెక్ పిల్లకాయలకి. సో వరాకిల్ అనేది ఒక డేటాబేస్, దాంట్లో డేటా స్టోర్ చేసుకునే దానికి మనం యూజ్ చేస్తాం. అది మనం ఫిల్టరింగ్, క్వరీస్ ఇలాంటివి మనకు సర్టెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే 5,000 కంటే ఎక్కువ శాలరీ ఉందో వాళ్ళంతా డేటా నాకు కావాలి. ఎలా అడుగుతాం వరాకిల్ని? యాజ్ పార్ట్ ఆఫ్ క్వరీస్ని ఏమంటాం? SQL క్వరీస్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్లో అడుగుతాం. సేమ్ ఇక్కడ కానీ ఒక గిటబ్ రిపాజిటరీలో ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మన ఎంటీ సిస్టమ్ తోటి దాన్ని ఎలా అడగాలి? నాకు ప్రాజెక్ట్ ఇవ్వు, నా కోడ్ ఇవ్వు, అప్డేట్ అయినటువంటి కోడ్ ఇవ్వు, లేదంటే నా కోడ్ అయిపోయింది అది నువ్వు తీసుకో అని మనం ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేం కదా. దట్స్ వాట్ మనకు గిట్ అనేది రిక్వైర్డ్ అనమాట. ఇన్ బిట్వీన్ గిట్ రిపాజిటరీ, గిట్ హబ్ రిపాజిటరీ అండ్ మన లోకల్ సిస్టమ్కి మీడియేటర్గా వర్క్ అయ్యేదే మనకు గిట్ అనమాట. గిట్ క్లయింట్, గిట్ ఓకేనా, మీడియేటర్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, లోకల్ సిస్టంలో ఇది ఇన్స్టాల్ చేసుకుంటాం కాబట్టి ఇది కొన్ని కమాండ్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ కమాండ్స్ ద్వారా మనం పైన ఉన్నటువంటి రిపాజిటరీతో కమ్యూనికేట్ అవ్వచ్చు.
ఓకేనా. సో గిట్ నీడ్ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఇన్ యువర్ లోకల్ సిస్టమ్ యాజ్ వి నో. సో బై యూజింగ్ గిట్ మనం పైన గిట్ హబ్ తోటి కమ్యూనికేట్ అవ్వచ్చు. గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఎలా కమ్యూనికేట్ అవ్వచ్చు? గిట్ పుల్ అనేది మనం కానీ కమాండ్ కానీ ఇచ్చేసామంటే కమాండ్ ప్రాంప్ట్ లో సో పైన గిట్ హబ్ లో ఉన్నటువంటి డేటా అంతా మనకి ఇచ్చేస్తుంది, మన లోకల్లోకి తీసుకొచ్చేస్తుంది అనమాట. గిట్ పుష్ అన్నాం అనుకోండి, మనం కంప్లీట్ చేసాం వర్క్ ని, అంతా వర్క్ అయిపోయింది, నా వర్క్ అంతా పైకి పంపించాలి కాబట్టి గిట్ పుష్ అనేటటువంటి కమాండ్ కానీ మనం కానీ ఇచ్చామంటే అది మన డేటా అంతా తీసుకెళ్ళి రిపాజిటరీలో పెట్టేస్తుంది. గిట్ యాడ్ అండ్ గిట్ కమిట్ మనం చెప్దాం ఇంకొక లెవెల్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు దీని గురించి చెప్దాం. గిట్ యాడ్ అనేది ఇప్పుడు వాడాలి, గిట్ కమిట్ అనేది ఇప్పుడు వాడాలి అనేసి. ఓకేనా. సో గిట్ క్లయింట్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, అదర్స్? నో ఫన్. రైట్. సో జస్ట్ హెడ్స్ అప్ గైస్. సో వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి చెక్ చేసేసేయండి ఒక 2 minutes లో. ఓకేనా, ఒక్కసారి కొంచెం ఎవరైతే ఉన్నారో ఒకసారి చెక్ చేయండి. అట్లీస్ట్ వాలంటీర్స్ ఉన్నారా, డ్రాప్ అయ్యారా? అవును సార్. థ్యాంక్ యూ గైస్. ఓకే, అండ్ మేక్ ష్యూర్ గైస్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే మీరు నేర్చుకోవాలి, కంటెంట్ ఎక్కువ కావాలి మాకు అనుకుంటున్నారో, సో చదువుకునే టైంలోనే మీరు టైం ఉంది. ఎందుకంటే లాట్ ఆఫ్ మెంబర్స్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి స్టడీ అయిపోయిన తర్వాత జాబ్స్ రాక, వాళ్ళకి కంటెంట్ రాక బయటకు వెళ్తే లక్షల్లో తీసుకుంటున్నారు అనమాట. ఈ మనం చెప్పేటటువంటి ఫుల్ స్టాక్ కోర్సే మనకు కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాయి. దాంట్లో వచ్చి 2 lakhs అని చెప్తున్నారు అనమాట. అడుగుతుంటే 1.5 lakh 2 lakhs దట్టు రికార్డింగ్ వీడియోస్ ఇచ్చి ఎందుకు మళ్ళీ నేర్చుకుని కానీ ఏం లాభం? ఒక థియరీ కాన్సెప్ట్స్ ప్రాజెక్ట్ ఏదైనా చేస్తారంటే ప్రాజెక్ట్ ఏమి ఉండదు. కాబట్టి చదువుకునే టైంలోనే 1 hour స్పెండ్ చేసి మీరు యూట్యూబ్ నుంచి నేర్చుకుంటారో లేకపోతే మీ సీనియర్స్ దగ్గర నేర్చుకుంటారో, సో ట్రై చేయండి, నేర్చుకుంటా ఉండండి మీ స్కిల్. ఎందుకంటే ఇది మనకు అన్నం పెట్టేది రేపు ఫ్యూచర్లో. రేపు అక్కడ చెప్పే బేస్ థీరాలు, బైనామియల్ థీరాలు, ఇంటిగ్రేషన్లు, డిఫరెన్షియేషన్లు ఇవి పెట్టవు మనకు అన్నం. సో ఇది మనకు ఒక కంటెంట్, ఒక సాఫ్ట్వేర్ లైఫ్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటా పోవాలన్నమాట. మనకు దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి, ఇది కాన్సన్ట్రేట్ చేయాలి. ప్యారల్గా కాన్సన్ట్రేట్ చేసుకుంటా వచ్చారనుకోండి లైఫ్ ఈజీ అయిపోతుంది అనమాట. మీకు కంటెంట్ ఎక్కువ పెరుగుతా ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ వరల్డ్ కదా, ఎంత నేర్చుకుంటే అంత ఎక్కువ కంటెంట్ వస్తుంది అనమాట. సో మనకు బ్యాచ్ 6 అనేది మనకు అఫీషియల్గా కొంత రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. సో బ్యాచ్ 6 వాళ్ళు కానీ జాయిన్ అయ్యి ఉన్నారు ఐ థింక్, నాకు తెలిసినంత వరకు. సో మనకు బ్యాచ్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ప్లీజ్ లెట్ us know. సో ఐ విల్ ప్రొవైడ్ యూ ఎండ్ ఆఫ్ ది వర్క్షాప్ ప్రొవైడ్ చేస్తాం. కాంటాక్ట్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ అవ్వండి. సో ప్రజెంట్ బ్యాచ్ అయితే 8,000 అంటే 15,000 ఉండింది. సో ప్రజెంట్ ఆఫర్ కింద 8,500 ఉంది. ఎంటైర్ కోర్స్ మన కోర్స్ కంటెంట్ అంతా మనం గ్రూప్లో షేర్ చేస్తున్నాము. సో మేబీ ఎండ్ ఆఫ్ ది వర్క్షాప్ కానీ ఒకసారి షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. ఓకేనా. యా, సో లెట్స్ కంటిన్యూ. అయిపోయిందా వాలంటీర్స్? ఓకేనా, షల్ ఐ గో ఫర్ నెక్స్ట్? సో నెక్స్ట్ చెప్పాం కదా గిట్ అనేది ఎలా ఉంటుంది, హై లెవెల్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఇది మన గిటబ్ రిపాజిటరీ పైన గ్లోబల్గా ఒకే ఒక రిపాజిటరీ ఉంటుంది. సో ఇక్కడ మనకు 3 యూజర్స్ ఉన్నారు మన టీంలో. యూజర్ 1 మెషిన్ 1, మెషిన్ 2, మెషిన్ 3. ఇక్కడ చూడండి, ఇది మన ల్యాప్టాప్ ఉంది ఒకరికి, ఇంకొకరికి పీసీ ఉంది, ఇంకొకరికి వచ్చి సంథింగ్ లైక్ అనదర్ మెషిన్ అనమాట. ఓకేనా. సో ఈ 3 మెషిన్స్ అంటే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టెక్నాలజీ బేస్డ్ కాకుండా మనకు చేయొచ్చు అనమాట. సిస్టమ్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని కాకుండా ఉండదు అనమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి కామన్ గా ఉంటుంది. ఇక్కడ ఒకరు వచ్చి ల్యాప్టాప్ హయ్యర్ వర్షన్ మ్యాక్ వాడుతున్నారు, ఒకరు విండోస్ పీసీ వాడుతున్నారు, ఇంకొకరు వచ్చేసి పీసీ వాడుతున్నారు, ఇంకొకరు విండోస్ ల్యాప్టాప్ సంథింగ్ లేదా లైనక్స్ మిషన్ వాడుతున్నారు అనమాట. ఏదైనా ఉండొచ్చు. సో వాళ్ళకి ఏమైంది, ప్రతి సిస్టంలో గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారు వాళ్ళు. ఓకేనా, గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారు 3 systems లో. అప్పుడు కమ్యూనికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మెషిన్ 1 వాడు పైకి గిట్ పుష్ ద్వారా పైకి పంపిస్తాడు, గిట్ పుల్ కమాండ్ ద్వారా కిందకి తెచ్చుకుంటాడు కోడ్ని. అదే విధంగా మెషిన్ 2 వాడు కానీ పై సేమ్ అదే విధంగా 2 కమాండ్స్ యూస్ చేసి పైకి కింద కొలాబరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సేమ్ మెషిన్ 3 కానీ అలానే యూజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక హై లెవెల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ గిట్ హబ్ అండ్ గిట్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది థియరీ. మేబీ మీకు బోర్ కానీ కొట్టుండొచ్చు ఎక్కువ థియరీ చూస్తే. సో హౌ మచ్ వీ హ్యావ్ టైం? So 8:30 to 9:30, right? So we have a time. So can we start for practical session? So as part of this practical guys, so I need one of the మీ నుంచి ఒకరిని తీసుకుంటాను. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గర ఫస్ట్ గిట్ హబ్ అకౌంట్ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఏదైతే ఆ సిస్టంలో చూపిస్తూ ఉంటారో మీరు
ఎవరైతే ల్యాప్టాప్ ఉన్నారో ప్లీజ్ ట్రై చేయండి. దట్ ఈస్ కాల్డ్ వర్క్ షాప్. ఇక్కడ మన థియరీ సెక్షన్ కాదు కావాల్సింది, వర్క్ షాప్ మీరు ప్రాక్టీస్ చేయండి కామన్ గా. లేదు మీకు లేదు, సిస్టమ్ లేదు, ప్రెసెంట్ ఏరే దగ్గర దూరంగా ఉంది అనుకుంటే ప్లీజ్ టేక్ ద నోట్స్ అండ్ టేక్ ద పాయింట్స్ నోట్ చేసుకోండి. సేమ్ వే మీరు అక్కడ తీయండి. సో మన కమాండ్స్ కోసం ఇదంతా కానీ చీట్ షీట్ మన దగ్గర ఉంది, నేను షేర్ చేస్తాను మీకు వన్స్ సెకండ్ డేలో, రేపన్నా లేకపోతే ఎల్లుండన్నా మీకు చీట్ షీట్ కానీ షేర్ చేస్తాను కమాండ్స్ గురించి. కొంతమంది అడిగారు కమాండ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. సో ఐ విల్ ప్రొవైడ్ యూ చీట్ షీట్, బేస్డ్ ఆన్ దట్ మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట ప్రాజెక్ట్లో. ఓకేనా? సో ఇక్కడ మన ప్రాక్టికల్లో ఫస్ట్ ఏమవుతుందంటే గిట్ హబ్లోకి అకౌంట్ క్రియేట్ చేస్తాం. గిట్ హబ్లో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక శాంపిల్ ప్రాజెక్ట్ రిపోజిటరీ క్రియేట్ చేస్తాం. అక్కడ రిపోజిటరీ క్రియేట్ చేసిన తర్వాత గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. లోకల్లో గిట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానికి సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఆ కాన్ఫిగరేషన్ ఇచ్చుకుంటాం. ఇచ్చిన తర్వాత పై నుంచి ఇంకా యాజువల్ గా రెండు మనకి సిస్టమ్ లో రెడీగా ఉంటాయి. గిట్ హబ్ రెండు కంప్లీట్ అయిపో ఉంటాయి. కాబట్టి పై నుంచి డేటా మనకు ప్రాజెక్ట్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా పైకి పంపించాలి, ఇది కదా మెయిన్ మనకు కావాల్సింది. కాబట్టి రిమోట్ రిపోజిటరీ నుంచి ఎలా తెచ్చుకుంటాం బై యూజింగ్ క్లోన్ పుష్ పుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను చెప్తాను. అప్పుడు ఏ విధంగా తెచ్చుకుంటాం, తెచ్చుకున్న తర్వాత డేటాను ఎలా మోడిఫై చేస్తాం, లేదంటే కొత్త ఫైల్స్ ఎలా యాడ్ చేస్తాం అనేది చూసుకొని అక్కడ నుంచి డేటా అనేది పైకి ఎలా పంపిస్తాం అనేది చూస్తాం. దాంట్లో మనకు కావాల్సిన కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీస్. చాలా సింపుల్ గా నీట్ గా అర్థమయ్యే విధంగా మనం నేర్చుకుంటాం. లైక్ వర్కింగ్ డైరెక్టరీ, లోకల్ రిపోజిటరీ అంటాం, స్టేజింగ్ ఏరియా అంటాం, రిమోట్ రిపోజిటరీ అంటాం. సో ఈ టెర్మినాలజీస్ కానీ మనకు కానీ అర్థమయ్యాయంటే కమాండ్స్ అనేవి బేసిక్ కమాండ్స్ అయిపోయినట్టే. ఇంకా మీరు ఇంకా మర్చిపోరు, గుర్తుండిపోతుంది ఇంకా. సో ఎవరు చెప్పారు గిట్ అనేది టఫ్ అని చాలా మంది వింటున్నాం కదా. సో టఫ్ అనేది ఏమి ఉండదు. సో ఇట్స్ లైక్ బేస్డ్ ఆన్ మనకు చెప్పేటటువంటి విధానంలో ఉంటుంది, మనకు నేర్పించేటటువంటి ట్రైనర్ అనే విధానంలో ఉంటుంది. సో నేను మీకు ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగానే ప్లాన్ చేశాను కోర్స్ని. ఈ కోర్సే కాదు, ఎంటైర్ J2EE కోర్స్ని ఆ విధంగా ప్లాన్ చేశాను. సో ప్రాక్టికల్ ఓరియంటెడ్గా నేర్చుకుంటే ఎవరికి ఎట్టుపోదు అనమాట, బోర్ కొట్టదు, ఆటోమేటిక్గా మనం నేర్చుకుంటూ ఉంటాం ఎక్కువ. సో దట్ యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది అజెండా ఆఫ్ ది ప్రాక్టికల్. సో కెన్ ఎనీవన్ try to participate this session? I think Swapna. Yes, fine. Please share. Yeah, please. సో ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు, సో వాళ్ళు కానీ ప్యారల్ గా మీకు పాసిబుల్ అయితే మీరు ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ప్రాక్టికల్ కాబట్టి టైం పడుతూ ఉంటుంది. ఏదైతే స్టెప్స్ చేస్తుంటామో అవి మీరు చేస్తూ ఉండండి. ఏదైనా మీకు డౌట్స్ వచ్చింది అనుకోండి, మీరు స్క్రీన్ షేర్ చేయండి, మనం రిజాల్వ్ చేసేద్దాం అక్కడ. ఓకేనా? సో స్టెప్ బై స్టెప్ మనం ప్రాసెస్ చేస్తూ ఉంటాం. సో దీనికి మీకు కావాల్సింది, మనకు జీమెయిల్ అనేది ఒకటి మీకు కావాలి, వర్కింగ్ జీమెయిల్ అనేది మీకు ఉండాలి గైస్. సో వర్కింగ్ జీమెయిల్ అనేది ఒకటి పెట్టుకోండి మీరు. సో స్వప్న క్రోమ్ జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి న్యూ ట్యాబ్లోకి వెళ్ళి గిట్ హబ్ అని టైప్ చేయి గూగుల్లో. గిట్ హబ్ అని ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేసి. సో ఇంతకుముందు ఎటువంటి మీకు అకౌంట్ లేదు కదా గిట్ హబ్లో? No. You can open that first link. So it is official website అన్నమాట, github.com అనేది. అది మీరు ఓపెన్ చేసుకుంటారు ఇక్కడ. సో రైట్ సైడ్ లో టాప్ కార్నర్ లో సైన్ అప్ అనేటటువంటి ఒక బటన్ ఉంటుంది. మీకు అకౌంట్ లేకపోతే సైన్ అప్ అనేది హిట్ చేసుకోవాలన్నమాట. సో సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది. సో వన్స్ ఈమెయిల్ ఐడి అడిగిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేయండి అక్కడ, మీకు వర్కింగ్ ఈమెయిల్ ఐడిని. ఎందుకంటే అక్కడ కోడ్ అనేది షేర్ అవుతుంది దాంట్లోకి. సో మేక్ ష్యూర్. స్పేస్ ఇచ్చినట్టున్నారు స్వప్న. So let's begin the adventure. Welcome to GitHub. Email is invalid అంట చూడు. ఆల్రెడీ టోకెన్ ఉందంట, దాంట్లో ఆల్రెడీ వర్క్ చేసినట్టున్నారు మీరు డెవాప్స్లోనో మేబీ ఏదైనా ప్రీవియస్ ట్రైనింగ్స్లో. మీకు అలా సైన్ అప్ అంటే మీకు అది పాస్వర్డ్ గుర్తుంటే ఓకే. లేదు ఇంకొక ఈమెయిల్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఉందంట టేకన్, అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు. లేదు మీకు వేరే మెయిల్ లేదంటే ఫర్గెట్ సైన్ ఇన్లోకి వెళ్ళి ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా రికవర్ చేయొచ్చు పాస్వర్డ్. ఓకేనా? సో మీన్ వైల్ ఓకే, ఇది ఒకసారి మళ్ళీ చూద్దాం. అయితే ఇంకెవరన్నా ఉన్నారా అకౌంట్ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు షేర్ చేశారంటే ఒకసారి మీకు అకౌంట్ క్రియేట్ చేపిస్తాను మీ చేత. జై కృష్ణ, ఆర్ యు రెడీ? Everyone please respond guys. So this is our main thing kada. Yeah. Okay, thank you. Yeah, fine. Yeah, Jay. ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ సైన్ అప్ అవ్వండి. సైన్ అప్లో మీరు న్యూ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే మీకు ఇంతకుముందు రిజిస్టర్ కానటువంటి మెయిల్ అడ్రస్ ఉంటుందో అది ఇవ్వండి సింపుల్గా.
ఓకే, ఒక సింపుల్ పాస్వర్డ్ అనేది చాలా సింపుల్గా ఉండే పాస్వర్డ్ని ఒకటి పెట్టుకోండి. కింద మనకు ఇది స్ట్రెంత్ చూపిస్తుంది, స్ట్రెంత్ని గమనించుకుంటూ ఉండండి. మీరు ఇది వరకు యూస్ చేసినటువంటి పాస్వర్డ్లు ఉంటే ఇది వర్క్ అవ్వదు అనమాట. పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో యూజర్ నేమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయండి. దట్ ఈస్ ఆల్సో యూనిక్గా ఉండాలి. సో ఒక యూజర్ నేమ్ పెట్టుకోండి. సో కింద చూపిస్తుంది యూజర్ నేమ్ జయ ఇస్ నాట్ అవైలబుల్ సంథింగ్, రైట్. సో అవైలబుల్ వచ్చేంత వరకు మనం ఇస్తుండాలి, మాడిఫై చేస్తూ ఉండాలి యూజర్ నేమ్ అనేది. సో అట్ అనేది వర్క్ అవ్వదు. హైఫన్ పెట్టుకోవచ్చు, సింగిల్ హైఫన్ అనేది పెట్టుకోవచ్చు. అండర్స్కోర్ కాదు, హైఫన్ పెట్టుకోవచ్చు. యా, దిస్ ఇస్ అవైలబుల్. సో గుర్తుపెట్టుకోండి, అది ఏదైతే రాశారు కదా పాస్వర్డ్ అనేది ఇది గుర్తుండాలి. లేదంటే మీరు నోట్ అన్న ఎక్కడన్నా కాపీ అన్నా చేసి పెట్టుకోండి. రేపు మళ్ళీ రికవర్ చేసేదానికి మళ్ళీ తలనొప్పి పుట్టింది కదా పాస్వర్డ్స్ అని. యా, కంటిన్యూ చేయండి. సో అది చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ కంటిన్యూ చేయండి. అప్డేట్స్ అన్ని మనకు రావాల్సిన అవసరం లేదు. సో వెరిఫికేషన్ అడుగుతుంది ఇక్కడ, హ్యూమన్ వెరిఫికేషన్. అక్కడ వెరిఫై అని హిట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఆ సింబల్, హ్యాండ్ సింబల్ ఎలాగైతే చూపిస్తుందో అటు సైడ్కి మనం ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ చేయాలి. సో రైట్ ఆరో లెఫ్ట్ ఆరోని క్లిక్ చేస్తూ హ్యాండ్ సింబల్ ఎటు సైడ్ అయితే చూపిస్తుందో అటు సైడ్కి మూవ్ చేయాలన్నమాట. రైట్ సైడ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని. యారోస్ ఉన్నాయి కదా, లెఫ్ట్ ఆరో రైట్ సైడ్ ఆబ్జెక్ట్కి, లెఫ్ట్ కాదు రైట్ సైడ్ ఆబ్జెక్ట్లో ఆ యారోస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయండి ఒకసారి రైట్ సైడ్. సో అప్పకి వెళ్ళి దానికోసారి క్లిక్ చేయండి. ఇది బ్యాక్ క్లిక్ చేయండి. వెయిట్ ఒకసారి చూడండి. సో హ్యాండ్ డైరెక్షన్ రైట్ సైడ్కి ఉండాలి మనకి డైరెక్షన్. ఆ విధంగా లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే క్లిక్ చేయండి లెఫ్ట్. నో, ఇంకొకసారి లెఫ్ట్. నో, ఇంకొకసారి ఎనఫ్. అయిపోయింది. సబ్మిట్ చేసేయండి. ఓకే, వెరిఫికేషన్ డన్. సో మనకు వాళ్ళు వచ్చేసి జస్ట్ ప్రైసింగ్ ప్రమోషన్ ఇస్తారు ఇక్కడ. సో మీకు ఈమెయిల్కి ఒక కోడ్ వచ్చి ఉంటుంది. ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఓపెన్ చేసేసి మీ మొబైల్ మీ హ్యాండీలో ఉన్నా లేకపోతే ఎక్కడైనా కానీ మీ మెయిల్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న కోడ్ అనేది మీరు ఇక్కడ లాంచింగ్ కోడ్ అంటాం దాన్ని, ఆ కోడ్ అనేది ఇక్కడ యాడ్ చేసేసాయి. అయిపోయింది. లాగిన్ అయిపోండి. మీ యూజర్ నేమ్ ఏదైతే ఇచ్చారో యూజర్ నేమ్ తోటి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. ఓకే, సో ఇదంతా జస్ట్ ట్రయల్. వాళ్ళకి మనకు ఎంతమంది కొలాబరేట్ అవుతున్నారు, మీరు స్టూడెంట్ ఇదంతా అడుగుతుంది. బట్ మనకు అల్టిమేట్గా తీసుకెళ్తుంది. స్కిప్ కొట్టేయండి కింద. స్కిప్ పర్సనలైజేషన్ ఉంది కదా, కింద ఇచ్చుంటారు చిన్న అక్షరాలతో, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. స్కిప్ పర్సనలైజేషన్ అవి క్లిక్ చేసేస్తే మనకు హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతాం. సో దిస్ ఈజ్ అవర్ హోమ్ పేజ్ గైస్. సో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది జయాకి. సో ఇది మన హోమ్ పేజ్. మనకు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే మనకు ప్రొఫైల్ ఉంటుంది. రైట్ సైడ్ టాప్లో చూడు, రైట్ సైడ్ కార్నర్లో మన ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది. సో ఇది మనం క్లిక్ చేసుకొని మనకు కావాలంటే ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని మన డీటెయిల్స్ అన్ని దాంట్లో పెట్టుకోవచ్చు. సో మన దాంట్లో జయాకి ఎటువంటి ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి ఇక్కడ డిపాజిటరీలు ఏం చూపించట్లేదు అనమాట. ఓకేనా. సో దట్ కొత్త రిపాజిటరీ క్రియేట్ చేయాలి అంటే ఒక స్టోరేజ్ లొకేషన్ అనేది క్రియేట్ చేయాలి గిటబ్లో. సో మనకు గ్రీన్ బటన్లో క్రియేట్ రిపాజిటరీ అనే బటన్ అని క్లిక్ చేయొచ్చు. లేదంటే మీకు టాప్లో మనకు ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా జయ, దాని పక్కన ప్లస్ సింబల్ ఉంటుంది చూడు, ప్లస్ సింబల్ దగ్గర యారో ఉంటుంది. యారో క్లిక్ చేయి. సో యారో క్లిక్ చేస్తే మనకు న్యూ రిపాజిటరీ ఇక్కడ నుంచైనా తీసుకోవచ్చు, లేదంటే ఏరే రిపాజిటరీని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో కోడ్ స్పేస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. లేదంటే ఆర్గనైజేషన్ లాగా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచైనా మనకు న్యూ రిపాజిటరీ క్రియేట్ చేయొచ్చు, లేదంటే మనకి గ్రీన్ కలర్ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి క్రియేట్ రిపాజిటరీ బటన్ క్లిక్ చేసి అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఏదైనా ఒకటి క్లిక్ చేసి ఒక రిపాజిటరీ క్రియేట్ చేయండి. న్యూ రిపాజిటరీకి వెళ్ళారంటే మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట రిపాజిటరీ నేమ్, ఒక శాంపుల్ ఏదన్నా పెట్టు, టెస్ట్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఏదైనా డెమో. యా, సో స్మాల్ లెటర్స్ పెట్టు. ప్రాజెక్ట్ అనేది మ్యాక్సిమం ఎలా ఉండొచ్చు, బట్ రికమెండెడ్ టు యూజ్ స్మాల్. యా, సో అయిపోయింది. ఏదైనా డిస్క్రిప్షన్ వాడుకునేప్పుడు డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు, లేదంటే వద్దు. సో ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్. పబ్లిక్ అంటే ఏంటంటే మన రిపాజిటరీని ప్రతి ఒక్కరు చూడొచ్చు. మన లింక్ షేర్ చేసినామంటే ప్రతి ఒక్కరు చూడొచ్చు మన ప్రాజెక్ట్లో ఏమేమి కోడ్ ఉంది అదంతా కానీ చెక్ చేయొచ్చు అనమాట. ప్రైవేట్ అంటే ఓన్గా మన ఇంటర్నల్గా సెక్యూర్గా ఉండేటటువంటి ప్రైవేట్ది పెట్టుకుని వాళ్ళకి మనం ఇలా షేర్ చేయొచ్చు. వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి వాళ్ళ వరకే ఉంటుందన్నమాట యాక్సెస్ అనేది. అది పబ్లిక్కి ప్రైవేట్కి. సో యాజ్ ఆఫ్ నౌ జస్ట్ లెర్న్ అబౌట్ ది పబ్లిక్. సో ప్రైవేట్ వచ్చేసి మ్యాక్సిమం ఎంటర్ప్రైజ్ లెవెల్లో యూజ్ చేస్తారనమాట. సో పబ్లిక్ ఈస్ నో ప్రాబ్లం, జస్ట్ కీప్ ఇట్ యాజ్ పబ్లిక్. నెక్స్ట్ రీడ్ మీ ఫైల్. రీడ్ మీ ఫైల్ అంటే ఏంటంటే అది ఒక టెక్స్ట్, ఒక నార్మల్ ఇన్ఫర్మేషన్ ఫైల్ అనమాట. మనం ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి రియల్ టైంలో కానీ మన కంపెనీస్లో కానీ మన ప్రాజెక్ట్లో ప్రతి ప్రాజెక్ట్లో ఒక రీడ్ మీ ఫైల్ అనేది ఉంటుంది మనది.
ఎందుకంటే ఎవరైతే మన కొత్త డెవలపర్ జాయిన్ అయ్యాడండి మన టీంలోకి, సో మనం వచ్చి కొంత వర్క్ అనేది చేసి పెట్టున్నాం మన ప్రాజెక్ట్లో. ఏం వర్క్ చేస్తున్నాం అనేది మనకు రీడ్మీ ఫైల్లో రాసి పెట్టుంటాం అనమాట. ఎవరైతే కొత్త డెవలపర్ జాయిన్ అయ్యాడో మన టీంలోకి మనం వాళ్ళకి ఆ లింక్ పంపిస్తాం. మన రిపాజిటరీ లింక్ పంపించగానే ఆ రీడ్మీ ఫైల్ ఉన్న డేటాస్ అన్నీ వచ్చేస్తాయి. ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డేటాబేస్ని తీసుకోవాలి, డేటాబేస్ ఫైల్ ఎక్కడుంది, ఓకే, ఏ టెక్నాలజీ, ఏ కాన్ఫిగరేషన్ చేయాలి మన లోకల్ సెటప్కి, ఇలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ మన ప్రాజెక్ట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ కానీ డీటెయిల్స్ కానీ రీడ్మీ ఫైల్లో పెట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం రిపాజిటరీ క్రియేట్ చేసేటప్పుడు అది అడుగుతుంది, ఓన్లీ ఎంటీ రిపాజిటరీ సరిపోతుందా లేదంటే మీకు రీడ్మీ ఫైల్ కావాలా, విత్ రీడ్మీ ఫైల్ తోటి క్రియేట్ చేయమంటారా అని అడుగుతుంది. రీడ్మీ ఫైల్ మనం చెక్ చేయకపోతే ఎంటీ డేటా వస్తుంది, ఎంటీ రిపాజిటరీ వస్తుంది. లేదా చెక్ చేస్తే విత్ రీడ్మీ ఫైల్ తోటి మనకు అది ఇస్తుంది అనమాట. చెక్ చేయాలి. సో రీడ్మీ ఫైల్ కావాలని చెప్పి చెక్ చేస్తాం. నెక్స్ట్ గిట్ ఇగ్నోర్ అంటే ఏంటి? సో మన ప్రాజెక్ట్లో యాంగులర్ ప్రాజెక్ట్ అని కొన్ని ఉంటాయి, మనకు స్ప్రింగ్ బూట్ హై లెవెల్ ప్రాజెక్ట్స్ మనం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్న్షిప్ చేసే పిల్లలు కొందరు ఉన్నారు కదా మన వాళ్ళు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో యాంగులర్ ప్రాజెక్ట్ కానీ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ కానీ చేసేటప్పుడు కొన్ని మ్యావ్ అండ్ డిపెండెన్సీస్ అని, యాంగులర్లో వచ్చి నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ అని, ఈ కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే చాలా సైజు ఉంటాయి, వీటిని మనం డిపాజిట్లో పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇటువంటివన్నీ మనం ప్రాజెక్ట్లో కొన్ని ఫోల్డర్స్ కానీ కొన్ని ఫైల్స్ కానీ రిపాజిటరీలోకి పంపించకూడదు అని అనుకుంటే అటువంటి వాటిని అన్నిటినీ గిట్ ఇగ్నోర్ ఫైల్లో మెన్షన్ చేయాలి. గిట్ పేరులోనే ఉందో చూడండి, ఇగ్నోర్ చేయడం. గిట్ అనేది ఇగ్నోర్ చేస్తుంది అటువంటి ఫైల్స్ని. కాన్ఫిగరేషన్ ఫైల్స్ కావచ్చు, XML ఫైల్స్ కావచ్చు, కొన్ని ప్రాజెక్ట్కి సపోర్ట్ చేసే ఫైల్స్ కొన్ని ఉంటాయన్నమాట. అటువంటి ఫైల్ మనకు అవసరం లేదు అని అనుకుంటే అలాంటి ఫైల్స్ అన్నిటిని మనం గిట్ ఇగ్నోర్ అనేటటువంటి కాన్ఫిగరేషన్ ఫైల్లో రాసేసామంటే సర్టెన్ కాన్ఫిగరేషన్ స్టైల్ ఉంటుంది. సో మీకు ప్రాజెక్ట్ బ్యాచ్లో మీకు అవగాహన వస్తుంది, నో ప్రాబ్లం. సో అక్కడ గిట్ ఇగ్నోర్లో మనం కాన్ఫిగరేషన్ రాసేసామంటే ఆ గిట్లో ఇగ్నోర్ ఫైల్ ఏం చేస్తుందంటే గిట్కి అటువంటి వాటిని హైడ్ చేసేస్తుంది అనమాట. కాబట్టి మనం పుష్ చేసినప్పుడు పైకి పంపించినప్పుడు రిపాజిటరీలోకి అటువంటి ఫైల్స్ ఏవి పోవు అనమాట. ఓన్లీ మన సోర్స్ కోడ్ ఒక్కటే పోతుంది పైకి. దట్ ఈస్ అబౌట్ ది గిట్ ఇగ్నోర్. యాజ్ ఆఫ్ నో నాట్ రిక్వైర్డ్. అదేవిధంగా లైసెన్స్, కొన్ని ప్రాజెక్ట్స్కి కొన్ని లైసెన్స్ ఉంటాయి. అపాచీ లైసెన్స్ అని కొన్ని లైసెన్స్ ఉంటాయి, అలాంటి కాంటే తీసుకోవచ్చు మనం. సో బట్ నాట్ రిక్వైర్డ్ యాజ్ ఆఫ్ నో. ఓకేనా? సింపుల్గా వెళ్ళి క్రియేట్ రిపాజిటరీ హిట్ చేసేసి వెయిట్ ఓకే, నో ప్రాబ్లం, ఏం కాదు. యా, సో ఇది మన రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది. డెమో అనేది మన రిపాజిటరీలో రీడ్మీ ఫైల్ అనేది మనకి ఉందన్నమాట. ఆ రీడ్మీ ఫైల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ చూపిస్తుంది చూడండి, డెమో అని కనిపిస్తుంది చూడండి కింద, అది మనకు రీడ్మీ ఫైల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయి జయ, ఒకసారి readme.md ఫైల్ని ఒకసారి ఓపెన్ చేయి. పైన ఉండేది అది ఒకసారి ఓపెన్ చేయి, జస్ట్ చెప్తాను. అదంతా అవసరం లేదు. రీడ్మీ ఫైల్ మీద డబుల్ క్లిక్, అక్కడ డబుల్ క్లిక్. ఓకేనా? ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్లో పెన్సిల్ ఐకాన్ ఉంది చూడు, పెన్సిల్ ఐకాన్ చేయి. అంటే ఇలా చేయకూడదు, ఇట్స్ నాట్ రికమెండెడ్, బట్ మీకు చూపిస్తాను రీడ్మీ ఫైల్ అంటే ఏంటో. ఒకసారి క్లిక్ చేయండి పెన్సిల్ ఐకాన్. సో ఇక్కడ సమ్ డేటా అనేది రాయి, ఏదో దిస్ ఇస్ మై శాంపుల్ డెమో అప్లికేషన్ అనే విధంగా ఒక న్యూ లైన్లో కానీ ఎక్కడైనా. సో రీడ్మీ ఫైల్ అంటే ఏంటో మీకు అవగాహన రావడానికి ఇది చెప్తున్నాను. ఓకేనా? కమిట్ చేంజెస్ అనేది కొట్టు రైట్ సైడ్ గ్రీన్ బటన్. సో కింద ఏదన్నా డిస్క్రిప్షన్ ఇవ్వు, ఫస్ట్ కమిట్ అను లేదా టెస్టింగ్ అను సంథింగ్ ఏదో ఒకటి. ఓకే, కమిట్ చేంజెస్. ఇక్కడ మెయిన్ బ్రాంచ్ అంటే ఏంటి, అదంతా బ్రాంచింగ్లో కొలాబరేషన్లో చెప్తాను, నో ప్రాబ్లం. ఇది అయిపోయింది. ఇప్పుడు హోమ్లో డెమో క్లిక్ చేయ, మళ్ళీ ఆ readme.md నుంచి బ్యాక్ వెళ్ళి అంటే డెమో ఉంది చూడు టాప్లో, demo/readme.md అని ఉంది కదా, అక్కడ కాదు పైన డెమో క్లిక్ చేయదు. డెమో అంటే మళ్ళీ ఒక లెవెల్ బ్యాక్ వెళ్తుంది అనమాట. సో ఇది ఇక్కడ చూడండి, ఇప్పుడు కింద రీడ్మీ ఫైల్లో కింద ఇన్ఫర్మేషన్ ఏం కనిపిస్తుంది, దిస్ ఇస్ మై శాంపుల్ డెమో. ఓకేనా? సో ఇలా ఉంటాయన్నమాట. సో మీరు ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసుకోవాలన్నా, ఏదైనా పబ్లిక్ రిపాజిటరీస్ మీ దగ్గర URL ఉన్నా, ఏదైనా రిపాజిటరీస్ మనకు అవైలబిలిటీ చూసుకున్నారంటే రీడ్మీ ఫైల్లో వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి అనమాట రీడ్మీ ఫైల్లో. అదనమాట. ఓకే, సో రిపాజిటరీ క్రియేట్ చేయడం కంప్లీటెడ్. ఇక్కడ దాకా మీకు ఎవ్రీవన్ క్లియర్? రిపాజిటరీ క్రియేట్ చేయడం ఏదైనా డౌట్ ఉందా? చాలా సింపుల్గా చూసాం. Clear? Or do you have any doubts? Clear, sir. Clear, sir. Others? Yeah, clear for me. So next step వెళ్దామా మరి? ఓకేనా? సో జస్ట్ గిట్ ఇన్స్టాల్ చేద్దాము ఈ టైంలో. ఈ రోజు మనకు టైం అయిపోతుంది, జస్ట్ 5 to 10 minutes ఇవ్వండి. గిట్ ఇన్స్టాల్ చేసి దాన్ని కాన్ఫిగర్ చేసేద్దాం, అక్కడ దాకా స్టాప్ చేద్దాం. రేపు గిట్ తోటి గిట్ ఎలా కమ్యూనికేట్ అవుతుందో చేద్దాం అనమాట. సో జయ జస్ట్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి డౌన్లోడ్ గిట్ అని గూగుల్లో టైప్ చేయండి. సో
సో గిటప్ అనేది కంప్లీట్ అయిపోయింది, మన అకౌంట్ క్రియేట్ అయిపోయింది, రిపాజిటరీ కానీ క్రియేట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనకి గిట్ కావాలి, క్లయింట్ అనమాట. ఇది ఎందుకు? కమ్యూనికేట్ అవ్వడానికి. సో ఫస్ట్ లింక్ కింద ఉంది చూడు, గిట్ డౌన్లోడ్స్ అని ఉంది కదా కింద. సో గిట్ డౌన్లోడ్స్లోకి వెళ్ళు. సో ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేస్తుంది మన సిస్టమ్ని. సో మనకు సిస్టమ్ సైప్లో ఉంది చూడు, డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది చూడు. సో మీకు ఏరే సిస్టమ్స్ అయితే మీరు విండోస్లో కానీ మ్యాక్లో కానీ లైనక్స్లో క్లిక్ చేసుకోవచ్చు. అది క్లిక్ చేయలేదు జయ. సో అది క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మేబీ స్టార్ట్ కాకపోతే మనకు ఫస్ట్ లింక్ పైన ఉంది కదా, అక్కడే పైన ఫస్ట్ లింక్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్, అది క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. You are not sharing the screen. Is it, guys? Not able to see the screen? Jaya's screen? Visible, sir. విజిబుల్ గా So ఉంది. Sunil, Visible, sir. Sunil, maybe you have maybe some network issue, guys. So you can try to resolve that. Maybe rejoin అవ్వడము, అది ఒకసారి చెక్ చేసుకో Sunil. ఓకే, సో ఒకసారి డౌన్లోడ్స్లో ఓపెన్ చేయి. సో జస్ట్ మనకి ఈఎక్సీ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఈఎక్సీ ఫైల్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మన ఫోల్డర్లోకి ఓపెన్ చేసి దాన్ని డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా ఫస్ట్ దాన్ని డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇలా పాపప్ వస్తుంది, మనకు లైసెన్స్ అగ్రిమెంట్ చూపిస్తుంది. సో డెఫినెట్గా మనం దాన్ని చదవం, ఏ అప్లికేషన్ డెవలప్ చేసినా కానీ ఇది చదవం అసలు. జస్ట్ నెక్స్ట్ ఇచ్చేయండి. బై డిఫాల్ట్గా అది ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందో మనకు ఫోల్డర్ అనేది చూపిస్తుంది. సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో గిట్ అనే ఫోల్డర్లో క్రియేట్ అయ్యి అక్కడ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, లెట్ ఇట్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి, గిట్ బ్యాష్ కొన్ని చెక్ అయి ఉన్నాయి డిఫాల్ట్గా, అంతే, మనకి ఇంకేం అవసరం లేదు. క్లిక్ నెక్స్ట్ అంతే, నెక్స్ట్ వెళ్ళిపో. ఇక్కడ వచ్చేసి మనకి డిఫాల్ట్ ఏముంటుంది సెలెక్ట్ చేసుకుంటాం, జస్ట్ నెక్స్ట్. ఇక్కడ కానీ నెక్స్ట్ ఇచ్చేసాయి. సో ఎవ్రీథింగ్ నెక్స్ట్ వెళ్ళిపో. ఎటువంటి చేంజెస్ అనేది చేయాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్ చేంజెస్ మనకు తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఓకేనా. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకు ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది గిట్ది. సో మనకు ఇంతకుముందు వర్షన్లో మేబీ మనం గిట్ పాత్ ఇలాంటివి సెట్ చేయాల్సి వచ్చేది అనమాట. ప్రజెంట్ నో నీడ్ టు సెట్ ఎనీ పాత్ హియర్, సో నో ప్రాబ్లం. ఆటోమేటిక్గా ఏదైతే మనకు ఇన్స్టాలేషన్ ఫైల్ చేస్తున్నామో ఆటోమేటిక్గా పాత్ అనేది కానీ సెట్ అయిపోతుంది, మనకు వర్క్ అయిపోతుంది అనమాట గిట్ అనేది మన లోకల్లో. ఓకే, సో వెయిట్ అక్కడ చెక్ బాక్స్ తీసేసి మళ్ళీ రిలీజ్ రోడ్స్ అదంతా చూడాల్సిన అవసరం లేదు. చెక్ చేసి ఫినిష్ కొట్టి, దట్స్ ఆల్. గిట్ ఆల్సో ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. బట్ వీ నీడ్ టు మేక్ షూర్ రైట్ వెదర్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఆర్ నాట్. ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేయాలి కాబట్టి ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి జయ. కమాండ్ ప్రాంప్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ గిట్ స్పేస్ --వర్షన్ enter it. That's all. Congratulations. So Git is installed now in your system. So Git is perfectly work అవుతుంది. సో మనం డైరెక్ట్గా ఇప్పుడు కమ్యూనికేట్ అవ్వచ్చు పైన సిస్టమ్ తోటి. సో నెక్స్ట్ స్టెప్లో మనం సెక్యూరిటీ అనేది ఇన్స్టాల్ చేస్తాం. దీంట్లో ఏదైతే మనం గిట్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఈ గిట్ కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగరేషన్ ఉంటాం విత్ ఇన్ 1 or 2 secondsలో అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత పైనుంచి ప్రాజెక్ట్ ఎలా కిందకి తెచ్చుకోవాలి మన లోకల్లోకి, ఎలా మాడిఫై చేయాలి, ఎలా పుష్ చేయాలి అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాము. సో ఎవ్రీవన్ రేపు వచ్చేటప్పుడు సేమ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మీరు కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసేసిన తర్వాత రేపు ఫ్రెష్గా అందరు ఇన్స్టాల్ చేసి వచ్చారంటే రేపు ఎక్కువ ప్రాక్టికల్ కమాండ్స్ అనేది ఉంటుంది. సో చాలా బాగుంటుంది రేపు సెషన్ అనేది. ఓకేనా, టిల్ హియర్ ఏదైనా డౌట్స్ ఉన్నాయా?